నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రగులుతున్నటువంటి అంశం ఏదైతుందో లంబాడా వర్సెస్ ఆదివాసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో చాలా పెద్ద అయితే చర్చ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ కూడా చేస్తా ఉన్నాం. మొదటగా ఆదివాసీ హక్కుల పోరాట సంబంధించినటువంటి తురుందెబ్బ అధ్యక్షులు పెడుతున్నారో అరుణ్ మహిపత్ తోటి కూడా వాళ్ళు చాలా క్లియర్ గా ఎస్టీ జాబితా నుంచి లంబాడిని తొలగించాలి, అసలు వర్గీకరణ కూడా మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలతోటి ఏ విధంగా ఎస్టీలలోకి లంబాడీలు ఏ విధంగా వచ్చి వాళ్ళ యొక్క అవకాశాలను కొలగొడుతున్నారు అనే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత నేను రవీంద్ర నాయక్ గారిని అదేవిధంగా ఇతరులను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అంశాలను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ఒక కొత్త కోణాన్ని తీసుకురావడానికి సో ఇందులో అసలు నిజంగా ఎస్టీ జాబితాలో లంబాడీలది రావడం నిజంగా సహేతుకేమైనా, అసలు వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి, దీనికి చాలా ఒక పూర్వపరాల చరిత్ర మొత్తం కూడా డీటెయిల్ గా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు గొల్ల రమేష్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గొల్ల రమేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా మనతో పాటు సార్ కొంచెం ఇటు రండి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కూడా అక్కడ నుంచి ఇది ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు. వారిని అడిగి చాలా అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా డీటెయిల్డ్ స్టోరీస్, చాలా లోతుల్లోకి ఆధారాలతోటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, బాగుంటారా సార్? ఫైన్ ఫైన్ సార్ మీరు నేను చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలు చూడడం జరిగింది. ఆదివాసీ సంబంధించిన అంశాల విషయంలో కావచ్చు, లంబాడీలకు సంబంధించిన విషయంలో కావచ్చు, మీరు ఆల్రెడీ చూడడం జరిగింది. సో మీరు కూడా ఒక కొత్త కోణాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు లంబాడాలు ఎస్టీ జాబితాల తెగల కిందికి వస్తారా లేరా అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత లోతులోకి వెళ్దాం. సో లంబాడాలు తెగల కిందికి వస్తారా, ట్రైబ్స్ కిందికి? 100% చారిత్రక ఆధారాలను కానీ మనం పరిశీలించినట్లయితే 100కు 100% వాళ్ళు గిరిజన తెగల కిందకే వస్తారండి. ఓకే. సో ఈ 1947 స్వాతంత్రం రాక మునుపు లంబాడాల పరిస్థితి ఏంటి, వచ్చిన తరువాత 1956లో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత 1976లో వాళ్ళు ఎస్టీల్లోకి తెలంగాణ ప్రాంతంలో ఎలా ఇంక్లూడ్ అయ్యారు అనేది మనం చారిత్రక ఆధారాలు, నా సొంత భారతం లేకపోతే నా ఓన్ ఐడియాస్ తోటి చెప్పడం కాకుండా చారిత్రక ఆధారాలు, వేరియస్ కమిషన్ రిపోర్ట్స్ ని మీకు చూపిస్తూ అందులో ఏమి కంటెంట్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఆదివాసీ సమాజానికి, అదే విధంగా లంబాడా సమాజానికి, మిగతా ప్రజానికానికి కూడా వాస్తవాలు చేయడానికి ప్రయత్నిద్దాం. ఆ రకమైనటువంటి అవకాశం మీరు కల్పించినందుకు కాలేజీ యాజమాన్యమైనటువంటి మన దాసరి సీనన్నకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ నేను ఫస్ట్ నా తరపున కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వాటిని చాలా డీటెయిల్ గా మీకు అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సార్. సో నేను కొన్ని గతంలో అరుణ్ ఏదైతే సమాచారంతో అని చెప్పిండో వాటి మీద కొంత మీరు కూడా కౌంటర్ ఇచ్చేటువంటి దాంట్లో కొంత నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సార్. ముందుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1950 ఏదైతే ఉందో దీనిలో చాలా స్పష్టంగా ఏదైతే మన గవర్నమెంట్ సంబంధించినటువంటి చట్టం సార్ ఇది. దీనిలో మనకు అప్పుడు 1950కి ముందు తెలంగాణ ప్రాంతం ఇటు హైదరాబాద్ స్టేట్ లో ఉండే, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మద్రాస్ స్టేట్ లో ఉండే. సో అప్పుడు రాజ్యాంగం సంబంధించినటువంటి అంశాలు చేర్చే విషయంలో మద్రాస్ కిందకి వస్తుంది. సో మద్రాసులో కానీ ఎక్కడ కూడా లంబాడే ఇది తెగలకు సంబంధించినటువంటి జీవో. సో ఇందులో కానీ ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఎక్కడ ఉందో దాంట్లో కానీ లంబాడీలు లేరు అని వాళ్ళు ప్రధానంగా వాదిస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు చెప్పండి. ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత 1950లో ఫస్ట్ ఆర్టికల్ 342 ఆఫ్ 1 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. ఇవి షెడ్యూల్డ్ తెగలు అని చెప్పి నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. అది ఆర్టికల్ 342 ఆఫ్ 1 ప్రకారం. ఒకసారి ప్రెసిడెంట్ నోటిఫై చేసిన తర్వాత దేశంలో ఈ గిరిజన తెగలు అని, ఆ తర్వాత దానికి రిలవెన్స్ లేదు. ఆర్టికల్ 342(1) కి ఒక రాష్ట్రానికి సంబంధించి అనేక రాష్ట్రాలకు సంబంధించి చేస్తారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇవి తెగలు అని ఒకసారి నోటిఫై చేసిన తర్వాత అక్కడ ఆర్టికల్ 342(1) అనేది ఇట్ లూజెస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, దానికి సంబంధం ఉండదు. ఇక నెక్స్ట్ అది ఫైనల్, అది బైబిల్. ఆ బైబిల్లో ఒక కొత్తగా ఒక కులాన్ని గిరిజన జాబితాలో చేర్చాలి అని అంటే నెక్స్ట్ వచ్చేది ఆర్టికల్ 342 ఆఫ్ 2 అమెండ్మెంట్స్.
అది ఎవరికి అధికారం ఉంది అని అంటే పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపి చట్టం చేసి దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి ఆమోద ముద్ర వేస్తే దాన్ని గెజిట్ లో పబ్లిష్ చేస్తే అప్పుడు ఆ కొత్తగా చేర్చబడినటువంటి ఒక కులాన్ని షెడ్యూల్డ్ తెగ అవుతుంది. లేదు ఈ లిస్ట్ లోంచి ఒక కులాన్ని తీసి బయటకు పంపించేసి వాళ్ళని మీరు ఎస్టీలు కాదు అని చెప్పి బయటకు పంపించేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ రాజ్యాంగ సవరణ అవసరము అని కొంతమంది నాయకులు ఎవరైతే చెప్తున్నారో రాజ్యాంగ సవరణ ఎందుకు అవసరం? రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? మనం 87 ఇప్పుడు మన బీసీ రిజర్వేషన్స్ ఉంది, ఆ బీసీ రిజర్వేషన్స్ సంబంధించి 76th అమెండ్మెంట్, 77th అమెండ్మెంట్, ఇట్లా రకరకాల మన రిజర్వేషన్లకు సంబంధించి 77th అమెండ్మెంట్, 81 అమెండ్మెంట్, 85th అమెండ్మెంట్, అట్లా అమెండ్మెంట్స్ అవసరం అవుతుంది రాజ్యాంగంలో ఏదైనా ఇన్కార్పొరేట్ చేయాలి అని అంటే. సో రాజ్యాంగ సవరణ ఇక్కడ ఏం ఉండదు. ఆర్టికల్ 341(1) ప్రకారం 1950లో ఆంధ్రప్రదేశ్ కి, హైదరాబాద్ స్టేట్ కి, ఆంధ్రాకి ఇద్దరికి ఈ క్యాస్ట్ లని నోటిఫై చేసేసారు ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేది కొత్తగా చేర్చాలన్నా తీసేయాలి. ఆర్టికల్ 342(2) ప్రకారం అమెండ్మెంట్ కాదు, పార్లమెంట్ చట్టం ద్వారా ఆ లిస్టులని సవరించాలి. ఓకే, దాని రాజ్యాంగ సవరణ అనరు. ఓకే, ఇది పద్ధతి. అయితే మీరు అన్నారు కదా 1950లో వీళ్ళు లేరు కదా, మద్రాస్ స్టేట్ లో లేరు, అదే విధంగా హైదరాబాద్ స్టేట్ లో కూడా లేరు, వీళ్ళు దొంగగా వచ్చారనేది కదా ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే 1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ప్రకారం నేను చెప్పడం కాదు, మీకు చూపిస్తాను కూడా తర్వాత చూపిస్తాను కూడా నేను. లేకపోతే ఇప్పుడే చూద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేయండి. కాకా కలేల్కర్ కమిషన్ పార్ట్ 1 వాల్యూమ్ 1 పార్ట్ 1. దీంట్లో పేజ్ నంబర్ 70 ఓపెన్ చేయండి. ఓకే, 70. ఓకే ఓకే 70 కదా. ఒక్కసారి డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ తీయండి. సో డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ వీళ్ళంతా కూడా ఎరుకల, యానాది, లంబాడ ఈ మూడు కూడా డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ గా ఉండేవి. ఇందులో పారా 45 తీయండి సార్, 43 కదా, 44, 45. ఓకే, 45. ఇందులో చూడండి, ఇందులో ఏమని ఉన్నారు? ఫస్ట్ ఈ క్రిమినల్ ట్రైబ్స్ అంతా కూడా 26 of 1793 రెగ్యులేషన్ ప్రకారం బ్రిటిష్ కాలంలోనే క్రిమినల్ ట్రైబ్స్ గా ఉన్నారు. 1793, 1800 కూడా కాదు, 1793. ఆ తర్వాత ఇది ఏమైంది? 1860 అయింది. 1816 తర్వాత మళ్ళీ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని మనకు 1897 లో వచ్చింది. ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1897 లో వచ్చింది. దాన్ని మళ్ళీ 1924 కింద మారింది, సెంట్రల్ యాక్ట్ 1924. ఆ తర్వాత ఏం చేశారు అని అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఏంటి, ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమినల్ ట్రైబ్స్ గానే పరిగణించబడుతున్నారు. అందుకనే 1950లో వీళ్ళు ట్రైబ్స్ లిస్టులో లేరు. ఎందుకంటే వీళ్ళంతా క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్నారు. సో క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్న ఏ కులాన్ని కూడా 1950 నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, వాళ్ళు ఏ జాబితాలో లేరు. క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్నారు. వాళ్ళు సింపుల్ గా క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్నారు. అప్పుడు 1952లో ఏం చేశారు అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఎంక్వైరీ కమిషన్ వేసి అరే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది కరెక్ట్ కాదు, ఇదేదో వంశపారంపర్యంగా దొంగలుగా చిత్రీకరించి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకాలు పెట్టించి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఆ యాక్ట్ ని కొట్టేశారు. ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దాన్ని కొట్టేసి వాళ్ళని డీనోటిఫై చేశారు. డీనోటిఫై అంటే నోటిఫైడ్ క్రిమినల్ ట్రైబ్స్ ని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని అన్నారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా అసలు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనకూడదు, వీళ్ళని డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ అనాలి అని తర్వాత కాకా కలేల్కర్ కమిషన్, అది కూడా నేను చెప్తా అని చెప్పారు. ఇక్కడ చూడండి ఏమనుంది, ఇక్కడ 1952 ఆగస్ట్ లో క్రిమినల్ ట్రైబ్స్ లాస్ రిపీల్ అంటే కొట్టేసాడు. రిపీల్ యాక్ట్ 1952 అన్నారు. ఈ యాక్ట్ కింద అంటే ఈ 1924 సెంట్రల్ యాక్ట్ కింద క్రిమినల్ ట్రైబ్స్ గా ఉండడం వల్ల లంబాడ, ఎరుకల, యానాదితో పాటుగా దేశం మొత్తం మీద
అనేక కమ్యూనిటీస్ ఆ క్రిమినల్ ట్రైబ్స్ కింద ఎవరైతే కవర్ అయ్యి ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా 1950 యాక్ట్ లోకి రాలేదు శ్రీనివాస్ గారు. దాని వల్ల మనకు 1950 లిస్ట్ లో వాళ్ళు కనిపించరు. సరే, కనిపించకపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందో చెప్తాను నేను. మరి 1950లో కనిపించట్లేదు అని అంటున్నావు నువ్వు, మరి నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏమైతుంది, మరి 1956లో కూడా లేరు కదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. సరే, దీన్ని చెప్పే ముందు అసలు స్వాతంత్రం కంటే ముందు ఈ లంబాడా ఎరుకల యానాది పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇది ఒక్కసారి క్లోజ్ చేసి నెక్స్ట్ సెన్సస్ ఇది అది ఒకసారి అది ఓపెన్ చేయండి. ఇది ఈ హోమ్కి వెళ్ళండి. స్టార్టింగ్ బిగినింగ్ అంటే వీళ్ళకి చూపించడం కోసం ఒకటోది అంతే. వెరీ గుడ్. ఇదేంటండి, ఇది సెన్సస్ ఆఫ్ ఇండియా 1931. ఏమనుంది? నిజామ్స్ డొమినియన్స్, హైదరాబాద్ స్టేట్. ఇది 1931 సెన్సస్ ప్రకారము ఈ లంబాడాలు ఎరుకల యానాది ట్రైబ్సా కాదా అనేది చూద్దాం. నేను 1931 గురించి చెప్పట్లే, 1881 నుంచి వీళ్ళు ట్రైబ్సా కాదా అనేది కూడా చూద్దాం. మీరు ఒక పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. దీంట్లో 251 ఓపెన్ చేయండి, 272 ఓపెన్ చేయండి డైరెక్ట్. 272. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అవసరం లేదు, మెయిన్ డీటెయిల్స్ చెప్దాం. 272. ఓకే, వెరీ నైస్. ఇది చూడండి ఏమనుంది. సబ్సిడీ టేబుల్, వేరియేషన్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ క్యాస్ట్ ట్రైబ్స్ అండ్ రేసెస్ సిన్స్ 1881. 1881 నుంచి వీళ్ళ పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు. ఓకే, ఈ పాపులేషన్ ఫిగర్స్ లో ఏ క్యాస్ట్ ఎంత పాపులేషన్ ఉంది అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 1931 నుంచి వెనక్కి 1911, 1891, 1881. ఓకే, ఇందులో చూడండి ట్రైబ్స్ అనే చోట ఏముందో ఒక్కసారి ఇక్కడ చూడండి, ట్రైబల్. ఓకే, ఇది జూమ్ చేయమ్మా. ట్రైబల్ ఇది చూసారా? ట్రైబల్ కింద ఏముంది? గోండ్. ఓకే, కోయా, లంబాడా, ఎరుకల. అర్థమైందా? సో లంబాడా దేని కింద ఉంది? ట్రైబ్స్ కింద ఉంది. ఇది చూడండి 1931 లో వీళ్ళ పాపులేషన్ ఎంత ఉందండి? 3,466,000. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ఇదంతా కలిపింది కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కింద ఉంది ఇది. నెక్స్ట్ గోండ్స్ 1,13,000, కోయా 33,000, ఎరుకల 59,000. ఇది 1931. అట్లనే 1921, 1911, 1900, 1871, 61, 51 అట్లా 1881. ఇదిగోండి 1881 వరకు వీళ్ళ పాపులేషన్ ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? నిజాం గవర్నమెంట్ లో 1881 నుంచి కూడా లంబాడాసు, ఎరుకల, యానాదీలు వీళ్ళు ట్రైబల్స్ కింద ఉన్నారు. వీళ్ళు ఏం పని చేసే వాళ్ళు కూడా చూపిస్తాం మీకు. దీని పైన 269 తీయండి. 269. ఇది 269గా 270 ఇది. ఇక్కడ చూడండి. ఇప్పుడు కల్టివేటర్స్ అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, స్పెషల్ ప్రొడక్ట్స్ పండించేటువంటి వాళ్ళల్లో ఎక్కడుంది? ఇక్కడ బంజారా అని ఉంది. ఫారెస్ట్ అండ్ హిల్ ట్రైబ్స్. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అని అంటే, మన సోదరులు, ఆదివాసీ సోదరులు ఫారెస్ట్ లోను హిల్స్ లోను నివసించే వాళ్ళు మాత్రమే ట్రైబ్స్ అనేటువంటి ఒక కాంటెక్స్ట్ తోటి మాట్లాడుతున్నారు. ట్రైబ్స్, హిల్ ట్రైబ్స్ ఉంటారు, ప్లెయిన్ ట్రైబ్స్ కూడా ఉంటారు. సో హిల్ ట్రైబ్స్ ఫారెస్ట్ లో, హిల్స్ లో చేస్తారు. ప్లెయిన్ ట్రైబ్స్ దే డిపెండ్స్ ఆన్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్. అడవిలో దొరికేటువంటి ఆ వస్తువుల మీద డిపెండ్ అయ్యి జీవనం వెల్లదీస్తూ ఊర్లకు దూరంగా, అంటే మైదాన ప్రాంతంలో గాని ఊర్లకు దూరంగా ప్రత్యేకమైనటువంటి సంస్కృతి తోటి ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి బ్రతికేటువంటి వాళ్ళని కూడా ట్రైబ్స్ అంటారు. వాళ్ళని ప్లెయిన్ ట్రైబ్స్ అంటారు. సో ఈ ప్లెయిన్ ట్రైబ్స్ కింద వీళ్ళు బంజారాలు కల్టివేటర్స్. ఫారెస్ట్ అండ్ హిల్ ట్రైబ్స్ లో ఇది కోయ, గోండు వీళ్ళంతా ఉన్నారు. తర్వాత ఇది చూడండి నెక్స్ట్ పేజ్ లో మా ఎరుకల వాళ్ళు వస్తారు చూడండి. ఎరుకల వాళ్ళు ఇదిగోండి, బాస్కెట్, మ్యాట్,
అండ్ రోప్ మేకర్స్, తాళ్ళు, అదే విధంగా బుట్టలు, అదే విధంగా చాపలు, ఇవన్నీ బుట్టలు చాపలు ఎట్లా వస్తాయండి? అడవిలో నుంచి వస్తాయి. సో అందులో చూడండి ఓకే. ఈ కైకాడి అని చెప్పి కర్ణాటకలోనూ తమిళనాడులోనూ కైకాడి అంటారు, మా క్యాస్టే అది. సో మేమంతా కూడా ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళం అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఇంకా డీటెయిల్స్ అవసరం లేదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నిజాం రూల్లోనే 1881 నుంచి ఈ లంబాడా కమ్యూనిటీ మిగతా 2 కమ్యూనిటీలు కూడా ట్రైబల్ లిస్ట్ లో ఉన్నాయి అనేది అర్థమైందిగా. సో ఇది ఇండిపెండెన్స్ కంటే ముందు చరిత్ర చెప్పింది. క్యారియర్స్ బై ప్యాక్ అనిమల్స్ అంటే అవునవును ఉంది. సో ఇదంతా ఏంటంటే ఎవరెవరు ఏ వృత్తి చేశారు చూడు, క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ట్రెడిషనల్ ఆక్యుపేషన్, వాళ్ళు ఏమేమి పని చేస్తారు అనే దాన్ని బట్టి. ఇక్కడేమో కల్టివేటర్స్, మీరు చూపించిన దాని మీద ఈ క్యారియర్స్, బుల్లక్ కార్ట్స్ మీద, ఎద్దుల బళ్ళ మీద, ఈ గాడిదల మీద, వీటి మీద ఈ సరుకులు రవాణా చేసేటువంటి. సో వీళ్ళందరూ కూడా నిజాం గవర్నమెంట్ లో ట్రైబ్స్ కింద ఉన్నారు. 1950లో ఎందుకు లేరు అనేది మీకు చూపెట్టా. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద కవర్ అయి ఉన్నారు కాబట్టి దేశంలో ఏ కమ్యూనిటీ అయినా క్రిమినల్ ట్రైబల్స్ కింద నోటిఫై చేయబడినటువంటి ట్రైబ్స్ ఎక్కడా కూడా 1950 లిస్ట్ లో లేరు. నెక్స్ట్ క్వశ్చన్ 1956లో ఎందుకు లేరు అనేది నెక్స్ట్ క్వశ్చన్. అంతే కదా, 1956లో ఉండాలి కదా, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు, తెలంగాణ ప్రాంతంలో ఎందుకు లేరు అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ఈ ఎస్టీలకు సంబంధించి ఏ కమిషన్లు ఇంపార్టెంట్? ఫస్ట్ అసలు ఈ ఎస్టీలకు సంబంధించి ఎవరు కరెక్ట్ గా చెప్తారు అని అంటే, దేశంలో మనకున్నది ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఢిల్లీలో ఉంటుంది. అది మొత్తం ట్రైబల్స్ కు సంబంధించి ప్రతిదీ చెప్తారు. సో ఆ నేషనల్ కమిషన్ ఈ గిరిజనుల గురించి ఏ కమిషన్లు పనిచేశాయి అనేది చూసి, ఆ కమిషన్లు ఏం చెప్పాయి, ఎవడు ఎస్టీ ఎవడు కాదు అని ఏం చెప్పాయి అనేది చూస్తే మనకు ఒక ఐడియా వస్తుందిగా. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఢిల్లీ వాళ్ళు ఈ ట్రైబల్స్ కు సంబంధించి ఏమేమి కమిషన్లు ఏర్పాటు చేశారో వాడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఆ చెప్పిన కమిషన్లు ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బయటకు వచ్చేయండి సార్. బయటకు వచ్చేసి ఎన్సిఎస్టీ రిపోర్ట్ ఉంటుంది చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి 131 పేజ్ నెంబర్ 131 చేయండి సార్. ఓకే, పేజ్ నెంబర్ 131. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎవరు అని చెప్పి ఇచ్చారు డెఫినిషన్. ఇదేంటి ఆర్టికల్ 342(1), ఆర్టికల్ 342. మన మైపతి అరుణ్ కుమార్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో అసలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది ఈయన ఆర్టికల్ 342(1), 2 చెప్తున్నాడు. లేదు ఆర్టికల్ 366(25) క్లాజ్ నెంబర్ అని అన్నాడు. ఆర్టికల్ 366(25) ఏం చెప్తుంది అని అంటే, దాన్ని డిక్షనరీ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ లో ఏ పదాలు ఉన్నా కూడా వాటి యొక్క అర్థాలు, డెఫినిషన్స్ ఏంటి అనేది ఆర్టికల్ 366 చెప్తుంది. అందులో క్లాస్ 25 లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరు అని చెప్పారు. ఏమని చెప్పారు? అగైన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఆర్టికల్ 342(1) ప్రకారం ప్రెసిడెంట్ ఎవరైతే చెప్పారో వాళ్ళే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఉంది. అంతకంటే ఏం లేదు. సో ఇక్కడ ఏముంది, ఇది ప్రెసిడెంట్ చెప్తాడు, ఇది పార్లమెంట్ చెప్తుంది అని చెప్పి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఇంకొక విషయం చెప్పాలా, ఇది పైకి వెళ్ళండి చూడండి. Post independence, the so-called criminal tribes were denotified soon after adoption of the Constitution of the Independent India. సో వీళ్ళందరూ కూడా ట్రైబల్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి సార్, ఏం పేరుంది ఇక్కడ? బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, కాకా కలేల్కర్ కమిషన్. ఇది ఏం చెప్పిందో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఏముంది? షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్, దేబర్ కమిషన్. దేబర్ కమిషన్ ఏం చెప్పిందో చూద్దాం. అసలు మీకు కాకా కలేల్కర్ కమిషన్ అనేది ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. అది అంటే బీపీ మండల్ కమిషన్ జడ్జిమెంట్ ఉందా, అది సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పేరే కాకా కలేల్కర్ కమిషన్. ఓకే, నెక్స్ట్ దేబర్ కమిషన్. నెక్స్ట్ చేయండి సార్, ఇదేంటిది? లోకూర్ కమిటీ. లోకూర్ కమిటీ తర్వాత నెక్స్ట్ జాయింట్ బిల్లు 1976లో బిల్లు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఆ తతంగం అంతా ఉంది. ఓకే, ఇది ఇప్పుడు దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బయటకు వచ్చేసేయండి. నెక్స్ట్
దీంట్లో ఇంకొక పాయింట్ కూడా కవర్ చేసేద్దాం సార్. 136 పేజ్ తీయండి. ఓకే, ఎస్, ఓకేనా. 136 ఏనా ఇది? 6 కింద ఉందండి. 138 తీయండి. ఎస్, ఓకే 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 ఓకే. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మైపతి అరుణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. అరే మొన్న బోయ వాల్మీకి మధుర కైతలంబాడాల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి అని అంటే ఏం చేశాడు కేసీఆర్? ఓ చల్లప్ప కమిషన్ వేశాడు. ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకెళ్లి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ లో పెట్టాడు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ తీర్మానం చేసింది. అసెంబ్లీ తీర్మానం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళింది. సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి వెళ్ళింది. ఆ తర్వాత అది పాస్ అయ్యి ఉంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ లో చట్టమైన తర్వాత రాష్ట్రపతి ఆమోదమైన తర్వాత గెజిట్ పబ్లిష్ చేయాలా? ఇది కదా చేయాలా? మరి లంబాడాలకి ఎరుకల యానాదికి ఎక్కడ ఉంది ఈ ప్రొసీజరు? కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పాడు. వెరీ క్లియర్ గా చెప్పాడు. ఆయన చెప్పింది 100% వాస్తవం. ఎప్పుడు వాస్తవం? 1999 నుంచి వాస్తవం. రాజ్యాంగంలో ఒక క్యాస్ట్ ని గాని ఒక తెగను గాని ఇంక్లూడ్ చెయ్యాలి అని అంటే మీరు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఇది అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఎప్పుడైతే దీనికి ఒక సరైనటువంటి ప్రొసీజర్ లేదు అని భావించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ 1999లో ఒక క్యాబినెట్ అప్రూవ్డ్ నోట్ అని చెప్పి ఒకటి తీసింది. మీరు చూడండి ఏమన్నారు? రివైజ్డ్ ప్రొసీజర్ ఫార్ ఇంక్లూజన్ ఇన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఒక ఎస్టీలోంచి ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా రివైజ్డ్ ప్రొసీజర్. అసలు ప్రొసీజర్ ఏందో చూద్దాం. The modalities formally laid down by the government of India in June 1999. చూడండి, ఫార్మల్లీ laid down. modalities ఎప్పుడు చేశారు? జూన్ 1999లో చేశారు. దాన్ని మళ్ళీ ఎప్పుడు మార్చారు? 2002లో మళ్ళీ రివైజ్ చేశారు. దీని ప్రకారమే ఇది చూడండి, స్టేట్ గవర్నమెంట్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఈ మూడు ఒప్పుకుంటేనే వీడి మూడింటి ఒపీనియన్ తీసుకొనే మీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లలో కొత్తగా యాడ్ చేయాలి. దీని డీటెయిల్డ్ ఇది కూడా ఉంది. ఇది ఉందా మీకు? ఇది ఉందా? ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా? నేను చెప్తా ఒకసారి. దీంట్లో లిస్ట్ లో ప్రొసీజర్ ఇది ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు చూడండి, 2002 ఇంతకు మునుపు మనం చెప్పి 99 2002లో రివైజ్ అయింది అన్నారుగా. ఈ రివైజ్ అయిన దాంట్లో ప్రొసీజర్ రాశారు. చూడండి ఏమని రాశారంటే, కేసెస్ ఫేవర్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా must be referred to the National Commission for Scheduled Castes and Scheduled Tribes. స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకొని, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని, నేషనల్ కమిషన్ కూడా పోతే ముగ్గురు ఒప్పుకున్న తర్వాతనే దీన్ని పార్లమెంట్ లో కన్సర్న్డ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గానీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కి వెళ్తుంది. వాళ్ళు పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వీళ్ళల్లో ఎవడు ఒప్పుకోకపోయినా, నేషనల్ కమిషన్ ఒప్పుకోకపోయినా, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఒప్పుకోకపోయినా అది మళ్ళీ స్టేట్ కి వెనక్కి పంపిస్తారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఈ బోయ వాల్మీకి క్యాస్ట్ని చేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పంపించారు. పంపిస్తే కుదరదు అని చెప్పి వెనక్కి వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి వెనక్కి పంపించారు. అప్పుడు కూడా నేషనల్ కమిషన్ ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎందుకు? ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ నేషనల్ కమిషన్ కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే అది పార్లమెంట్కి వెళ్తుంది, లేకపోతే పోదు. ఆంధ్రప్రదేశ్ లో 3 సార్లు పంపించారు ఇప్పటికి, ఒక్కసారి కూడా అది సక్సెస్ కాలే. సో ఇది మొత్తం డీటెయిల్స్ అవసరం లేదు, నేను చెప్పిన జిస్ట్ దీనిది. ఇప్పుడు అర్థమైందిగా, మైపతి అరుణ్ కుమార్ గారు ఇట్లా కమిషన్ వేయాలి, అసెంబ్లీ తీర్మానం చేయాలి, పైకి వెళ్ళాలి, ఇదంతా ప్రొసీజర్ కాలేదు కాబట్టి దొడిగారిని వచ్చారని అన్నారు. ఆయన చెప్పింది ఎప్పటి నుంచి? 1999 నుంచి. ఓకే సరే సార్. నెక్స్ట్ ఇంతకు మునుపు చెప్పిన కాకా కలేల్కర్ కమిషన్ అని చెప్పానుగా. కాకా కలేల్కర్ కమిషన్ 1953 నుంచి 55 మధ్యలో వేసినటువంటి కమిషన్. అది ఒక్కసారి ఓపెన్ చేయండి. వాల్యూమ్ 1 పార్ట్ 1 ఓపెన్ చేయండి. కాకా కలేల్కర్ కమిషన్. కాకా కలేల్కర్ కమిషన్ లో
పేజ్ 70 సార్. 70. ఓకే 70లో ఉన్నాం. పారా 45 తీయండి. తీసినాం ఇంతకుముందు చదివింది. ఇది చదివాం కదా, ఇది అయిపోయింది. అయితే దీని గురించి ఒకసారి చెప్పాలా. ఈ కాకా కలేల్కర్ కమిషన్ అనేది మనకి జనవరి 1953లో సెటప్ చేశారు. కాకా కలేల్కర్ కమిషన్ వాళ్ళ పర్పస్ ఏంటి అని అంటే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ కమిషన్, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అది 1953 జనవరిలో వేశారు. 1953 మార్చిలో దానికి ఇనాగరేషన్ చేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్ చేశారు. వాళ్ళు ఎంతమంది కమిటీ? 11 మంది కమిటీలు. ఆ 11 మందిలో 6 మంది ఎంపీలు, అదే విధంగా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా మెంబర్స్ ఉన్నారు. 11 మంది. ఈ 11 మంది 1953 జనవరిలో వేస్తే కమిటీని 1955 మార్చిలో అంటే 26 నెలలు స్టడీ చేశారండి. ఎందుకంటే దేశం మొత్తం తిరిగారు వాళ్ళు. దేశం మొత్తం తిరిగి 26 నెలలు స్టడీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు బీసీలు, ఎవరు ఎస్సీలు, ఎవరు ఎస్టీలు అని చెప్పి మొత్తం దేశం మొత్తం స్టడీ చేశారు. స్టడీ చేసి 26 నెలలు స్టడీ చేసిన తర్వాత వాళ్ళు తెలంగాణకి ఎప్పుడు వచ్చారంటే జూలై 1953 14వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు 14 రోజులు తెలంగాణకు వచ్చారండి. వచ్చి వాళ్ళు తెలంగాణకు వచ్చారు. తెలంగాణ, నేను ఆంధ్రప్రదేశ్ గురించి అట్లా, ఎందుకంటే 1953 అంటే తెలంగాణ రీజన్ హైదరాబాద్ స్టేట్ కి వచ్చి వాళ్ళు సికింద్రాబాద్కి వచ్చారు, వరంగల్కి వచ్చారు, భువనగిరికి వచ్చారు, పెంబర్తికి వచ్చారు, అశోక్ నగర్కి వచ్చారు, ఖమ్మం వచ్చారు, సూర్యాపేట వచ్చారు, నల్గొండకు వచ్చారు. వీళ్ళు విజిట్ చేసి అనేక రిప్రజెంటేషన్లు అనేక మందిని కలిసి ఢిల్లీకి వెళ్ళారు. అట్లా దేశం మొత్తం తిరిగిన తర్వాత వీళ్ళు 1956లో కదా మనకి మోడిఫికేషన్స్ ఆర్డర్ వచ్చింది. 55 మార్చిలో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. 400 పేజీలు 500 పేజీలు సబ్మిట్ చేశారు. దాంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏం చెప్పా, ఎక్కడ పెట్టారు వీళ్ళని అనేది పేజ్ నంబర్ 226 సార్ వాల్యూమ్ 2 తీయాల. వాల్యూమ్ 2 తీయండి. దీనిలో ఏది నెంబర్? 226 పేజ్. 226 లో ఒకసారి ఇక్కడ చదవండి. లిస్ట్ ఆఫ్ వాళ్ళు రికమెండ్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పబ్లిష్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 టుగెదర్ విత్ ది రివిజన్ సజెస్టెడ్. ఏం రివిజన్స్ చేయాలా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది చెప్పిన ఈ రివిజన్స్ చూద్దాం. దీంట్లో ఏముంది, ఏ రాష్ట్రం ఉంది సార్? త్రూ అవుట్ ఇది హైదరాబాద్ కదా, ఇక్కడ చూడండి హెడ్డింగ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ లో త్రూ అవుట్ ద స్టేట్ అందు బిల్లు 9 ఉన్నాయి. వీళ్ళు అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి 9 తెగలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి కమిటీస్ రికమెండెడ్ ఫర్ ఇంక్లూజన్. ఎవరిని ఇంక్లూడ్ చేయాలి? త్రూ అవుట్ ది స్టేట్, మొత్తం దేశం మొత్తం, సారీ హైదరాబాద్ స్టేట్ మొత్తం మీద ఏదో బేదర్బేళ్ళ ఏదో ఇచ్చారు. లంబాడా, బంజారా, లమన్, మధుర, వంజరా, నాయక్పూర్, వంజరి, యానాది, ఎరుకల. నాయక్పూర్ లేదు అప్పటికి. 1950 ఆర్డర్లో నాయక్పూర్ ఎస్టీ కాదు, ఈ 9 తెగలే ఎస్టీ. సో నాయక్పూర్ ని కూడా ఈ కమిషన్ రికమెండ్ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి. సో కాకా కలేల్కర్ కమిషన్ అనేది మండల్ కమిషన్ ఎంత పవర్ఫుల్. ఇది ఫస్ట్ 11 మంది, 6 మంది ఎంపీలు, 3-4 ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళు 26 నెలలు స్టడీ చేసి చేసినటువంటి రిపోర్ట్. ఓకే, మరి నువ్వు బాగానే చెప్పావు. కాకా కలేల్కర్ కమిషన్ చెప్పినప్పుడు మరి 1956లో రావాలి కదా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు గాని ఈ 3 కమ్యూనిటీలు ఎస్టీల్లో కిందికి రావాలి కదా, మరి ఎందుకు రాలేదు అనేది నెక్స్ట్ క్వశ్చన్. అంతే కదా. సో ఎందుకు రాలేదు అనేది నేను చెప్పినాను అనుకో, నా సొంత భారతం అవుతుంది. నేను అట్లా చెప్పను. దేవర్ కమిషన్ రిపోర్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. దేవర్ కమిషన్ రిపోర్ట్ లో సార్ ఈ దేవర్ కమిషన్ గురించి చెప్తా. అవునని ఈ దేబర్ కమిషన్ గురించి చెప్తా. దేబర్ కమిషన్, యుఎన్ దేబర్ అనేటువంటి వాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత సౌరాష్ట్రకి మొదటి ముఖ్యమంత్రి. మొట్టమొదటి ముఖ్యమంత్రి సౌరాష్ట్రకి. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు గుజరాత్ లో ఉంది. సో ఆయన యుఎన్ దేబర్ జీవితం అంతా కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం పోరాడినటువంటి వ్యక్తి.
ఓకే, ఆయన అధ్యక్షతన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 339 ఉపయోగించుకొని అప్పుడు షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ అని ఫస్ట్ కమిషన్ వేశాడు. ఎందుకంటే అది రాజ్యాంగం ఆర్టికల్ 339 ప్రకారం కంపల్సరీ వేయాలన్నమాట ప్రెసిడెంట్. సో ఆయన వేశాడు. అందులో కూడా ఆ UN దేవర్ కమిషన్ లో కూడా 11 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ 11 మందిలో 7 మంది ఎంపీలు ఉన్నారు, మిగతా వాళ్ళు అదర్స్ ఉన్నారు. ఈ 11 మంది కూడా ఎప్పుడు వేశారు దీన్ని? 1960లో వేశారు. 1960 ఏప్రిల్, నాకు తెలిసి ఆ ఏప్రిల్ 1960లో వేస్తే 18 నెలలు స్టడీ చేసి కేవలం షెడ్యూల్ ట్రైబ్స్ గురించే ఇది. కాకా కలేల్కర్ ఏమో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్. ఇదేంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేవలం అరే ఎస్టీలంతా చాలా ఇదిగా ఉన్నారు, వీళ్ళ బాగోగులు, వీళ్ళు ఎడ్యుకేషన్ లో వీళ్ళకి ఏం ఫెసిలిటీస్ కల్పించాలా, అగ్రికల్చర్ లో ఏం చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏం చేయాలా, హౌసింగ్ లో ఏం చేయాలా, ఇట్లా వేరియస్ సెక్టార్స్ లో వీళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, అదే విధంగా ఎవరెవరిని ఎస్టీల్లో ఉంచాలి, ఎవరెవరిని ఎస్టీల్లోంచి తీసేసేయాలి అని కనుక్కోవడం కోసం వేశారు. వీళ్ళకి స్టాఫ్ ఎంతమందిని ఇచ్చారు తెలుసా? 55 మంది స్టాఫ్ ఇచ్చారు వీళ్ళకి స్టడీ చేయడానికి. అప్పుడే 55 మంది కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్స్, క్లర్క్స్, అట్లా వీళ్ళకి ఆఫీస్ ఎక్కడ ఇచ్చినారు సార్? ఏకంగా రాష్ట్రపతి భవన్ లోనే ఇచ్చారు. రాష్ట్రపతి భవన్ లోనే ఒక పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేసి మీరు దేశమంతా తిరిగి ఇది చేయండి అని అన్నారు. వాళ్ళు 1961 అక్టోబర్లో, అంటే ఏప్రిల్ 1960లో వేస్తే 1961 అక్టోబర్లో, అంటే 18 నెలలకు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారండి. ఆ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు ఏపీకి ఎప్పుడు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఇప్పుడు 1960 అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసిందిగా. ఇది 1956లో ఎందుకు లేరు అనే దానికి ఆన్సర్ చెప్తున్నా నేను. 1960 రిపోర్ట్ ని బట్టి చెప్తున్నా. నేను చెప్తే నమ్మరు కదా, రిపోర్ట్ చూపించాలా. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు వచ్చారంటే సెప్టెంబర్ 1960 16వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 14 రోజులు పర్యటించారు ఆంధ్రప్రదేశ్ లో. ఆ కమిటీ 11 మంది కమిటీ పర్యటించిన తర్వాత పేజ్ 30 తీయండి సార్. పేజ్ 30 పేజ్ 30 తీయండి, పారా 3. ఓకే, ఈ కమిషన్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశాడు ఫ్రమ్ దేబర్. ఎవరికి రాశారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దేశం మొత్తం మీద స్టడీ చేసిన తర్వాత నాకు వచ్చిన ప్రాబ్లం చూడండి, ఏం ప్రాబ్లమో మెయిన్ ప్రాబ్లం అని రాశాడు. ఏమని రాశాడంటే, లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నా దగ్గరకు వచ్చినాయి. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఓల్డ్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ డిడ్ నాట్ రికగ్నైజ్ యానాదీస్, ఎరుకలాస్ అండ్ సుగాలీస్ యాజ్ షెడ్యూల్ ట్రైబ్స్, వేరేస్ ద ఓల్డ్ ఆంధ్ర స్టేట్ రికగ్నైజ్డ్ దెమ్ యాజ్ సచ్ అండ్ విత్ అబండెంట్ జస్టిఫికేషన్. అంటే మీనింగ్ ఏంటంటే, హైదరాబాద్ లో ఎరుకల, యానాది, సుగాలిని ఎస్టీల కింద చేర్చలేదు, గుర్తించలేదు. ఆంధ్రాలో గుర్తించారు, చాలా న్యాయబద్ధంగా గుర్తించారు. దానికి అడిషనల్ గా ది యానాదీస్ అండ్ ఎరుకలాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ ఆఫ్ ట్రైబల్స్ who have emerged from the hills but not yet taken roots in the plains. ఈ యానాది ఎరుకల వాళ్ళు కూడా కొండల నుంచి వాళ్ళకు రూట్స్ ఉన్నాయి, కొండల్లో పుట్టినట్లుగా వాళ్ళు దాని మీద బతికేటట్లుగా వాళ్ళు ప్లెయిన్స్ కి వచ్చారు, కానీ ఇంకా సెటిల్ కాలేదు అని రాశారు. అయితే ఈ రిపోర్ట్ లో ఆ పేజ్ ఎక్కడో మిస్ అయింది. దీంట్లో ఏమని ఉందంటే, ఎవరైనా చూసుకోవచ్చు, ఈ హైదరాబాద్ ఆంధ్రాకి సంబంధించి ఎక్కడ ఏమని ఉంది అని అంటే, ఏమనుంది, విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అండర్ డెవలప్డ్ స్టేజ్. ఇది కాదు, ఏమని ఉంది అని అంటే, 1956లో ఈ సుగాలి, లంబాడా, ఎరుకల, యానాదిని ఎందుకు కలపలేదు అని అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకు కలపలేదు అని అంటే, రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలను ఫార్మేషన్ చేసే బిజీలో పార్లమెంట్ ఉండడం వల్ల వీళ్ళు కేవలం ఆంధ్రాలోనే ఈ లిస్టుల్ని పట్టించుకొని సరిచేశారు గాని, కరెక్ట్ గా ఇంక్లూడ్ చేశారు గాని, ఈ 3 తెగల్ని హైదరాబాద్ స్టేట్ లో ఇంక్లూడ్ చేయడానికి పార్లమెంట్ కు టైం లేక పరిశీలించలేదు అని దేబర్ కమిషన్ చెప్పింది, నేను చెప్పలే. దేబర్ కమిషన్ డైరెక్ట్ గా ఎందుకు 1956లో చేర్చలేదు అని దేబర్, ఎవరైనా ఈ రిపోర్ట్ చూసుకోవచ్చు. నేను నెక్స్ట్ కావాలంటే ఇది లిస్ట్ దొరుకుతుంది. లిస్ట్ నంబర్ ఎంత అంటే, పేజ్ నంబర్ ఎంత అంటే, దేబర్ కమిషన్ 297, పేజ్ 396 సార్. పేజ్ 396 తీయండి. ఆంధ్రప్రదేశ్. అబ్బా, ఇది కరెక్ట్ గా వచ్చింది, ఇక్కడే వచ్చింది, ఇక్కడే దొరుకుతుంది. కరెక్ట్ దొరికింది, భలే తీశారు మీరు. ఇదేంటి చూడండి, అట్ ద అవుట్ సెట్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది.
ఇన్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక అనామలీని, ఒక డిఫికల్టీని మేము రెఫర్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది అనేది. యానాదీస్, ఎరుకులాస్ అండ్ సుగాలీస్ అంటే లంబాడీస్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద ఆంధ్ర రీజియన్ వైల్ దే ఆర్ నాట్ ఇన్ ద తెలంగాణ రీజియన్. తెలంగాణలో లిస్ట్ లో లేరు, ఆంధ్రాలో ఉన్నారు. ద రికార్డ్ ఇండికేట్స్, ఇందాక నేను చెప్పిన ద రికార్డ్ ఇండికేట్స్ దట్, ఉన్న రికార్డులు ఏమని చెప్తున్నాయి అంటే ఓవింగ్ టు ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వల్ల దేర్ వాజ్ నో టైమ్ ఫర్ పార్లమెంట్ టు మేక్ ఏ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 ఫర్ ద ఫార్మర్ హైదరాబాద్ స్టేట్ వైల్ ఎఫెక్టింగ్ ది చేంజ్ ఫర్ ది ఫార్మర్ ఆంధ్ర స్టేట్. సో ఆంధ్ర స్టేట్ లో వాళ్ళు రివైజ్ చేశారు కానీ హైదరాబాద్ స్టేట్ లో వీళ్ళు చేంజెస్ చేయలేదు. ఎందుకంటే రీఆర్గనైజేషన్ స్టేట్స్ వల్ల టైం లేకపోవడం వల్ల. నెక్స్ట్ ఏమన్నా అసలు సిన్స్ ద ఎకనామిక్ అండ్ సోషల్ కండిషన్స్ అండ్ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ దీస్ అన్డెవలప్డ్ ట్రైబ్స్ రిమైన్ ద సేమ్ ఇన్ బోత్ ద రీజన్స్ ఆఫ్ ద స్టేట్. ఈ రెండు ప్రాంతాల్లో, తెలంగాణలోను ఆంధ్రాలోను రెండు ప్రాంతాల్లో వీళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ గానీ ఎకనామిక్ కండిషన్స్ గానీ సిమిలర్ గా ఉన్నాయి సుగాలి అండ్ వేరుకల యానాదికి రెండు రీజియన్స్ లోనే. అందుకనే దిస్ అనామలీ వుడ్ హ్యావ్ టు బి రిమూవ్డ్. దీన్ని, ఈ అనామలీని తీసేయాల్సింది. ఇన్ దట్ ఈవెంట్ ది ప్రజెంట్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ 11.5 lakhs విల్ ఇంక్రీజ్ బై అండ్ అదర్ 5 or 6 lakhs. 11.5 లక్షల నుంచి వాళ్ళని కూడా కలిపింటే తెలంగాణలో ఉన్న వాళ్ళని ఇంకొక 5-6 లక్షలు పెరిగేటోళ్ళు ఎస్టీలు అని దేవర్ కమిషన్ చెప్పింది. ఎందుకు ఇప్పుడు అర్థమైందిగా 1956 లిస్ట్ లో ఎందుకు వీళ్ళు లేరు, పొరపాటు జరిగిందని నేను చెప్పలే. దేవర్ కమిషన్ ఆయన జీవితం అంతా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళు ఇచ్చినటువంటి 607 పేజీల రిపోర్టు, 607 పేజీల రిపోర్టు సమగ్రంగా స్టడీ చేసి దేశాన్ని వాళ్ళు ఇది రాశారు. ఇదే మాటని మళ్ళీ మెయిన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ప్రిపేర్ చేసినటువంటి లెటర్ లో ఫస్ట్ పాయింట్ కింద ఇదే పెట్టారు. ఇది చాలా అన్యాయము, ఈ విధంగా జరిగింది వీళ్ళకి, ఈ అనామలీ మా దృష్టికి వచ్చింది అని చెప్పి. ఓకే సార్, ఇది అయిపోయింది. దేవర్ కమిషన్ అయిపోయింది. దేవర్ కమిషన్ లో మీరు వీళ్ళని మరి టోటల్ గా ఎస్టీల కింద చూపెట్టారా లేదా అనేది కూడా నేను చెప్పాలి కదా. అది దానికి ఒకసారి 396 ఓపెన్ చేయండి సార్. ఇందులోనే ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళండి. 396 అయితే 396 అంటే ఒక్కసారి పైకి వెళ్ళండి. ఇక అంటే ఇంకా లేదు, లిస్ట్ లేదు, చేయాల్సిందే అని చెప్పారు. ఒక్కసారి 297 ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఎరుకులాస్, యానాదీస్ అండ్ సుగాలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ ఫర్ ఇంపవరిష్డ్ గ్రూప్స్, వీళ్ళందరికీ కూడా హౌసింగ్ మనం ఎవరెవరికి ఎక్కువ ఫండ్స్ ఎక్కువ మనము కాన్సన్ట్రేట్ చేయాలి అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సుగాలి, యానాదీస్, లంబాడస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో ఈ హౌసింగ్ అంతా స్కీమ్స్ వాళ్ళకి ఇవ్వాలి అని, ఇంపవరిష్డ్ గ్రూప్స్ కి ఇవ్వాలని, ఏ స్టేట్ లో ఎవరెవరికి హెల్ప్ చేయాలి అని చెప్పి ఇందులో ఆంధ్రప్రదేశ్ ఇది. ఓకే, ఇది జస్ట్ ఓకే నాలెడ్జ్ షేక్. ఇది అయిపోయింది సార్. ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడాం? 1947కు ముందు నిజాంది మాట్లాడాం, 1950 గురించి మాట్లాడాం, 1953 కాకా కలేల్కర్ కమిషన్ మాట్లాడాం, 1956 ఆర్డర్ గురించి మాట్లాడాం, 1960 దేబర్ కమిషన్ గురించి కూడా మాట్లాడాం. ఓకే, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోకూర్ కమిటీ, నేషనల్ కమిషన్ చెప్పింది కదా, ఆ లోకూర్ కమిటీ ఇది అవసరం లేదు, ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసిపోయింది. లోకూర్ కమిటీలో ఎంతమంది మెంబర్స్ అంటే 3 మెంబర్స్ సార్. 1965లో వేశారు. వీళ్ళు దేశం మొత్తం మీద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని స్టడీ చేయమని అంటే ఈ 3 మెంబర్స్ 2 నెలల 25 రోజులు మాత్రమే స్టడీ చేసి 2 నెలల 25 రోజులు స్టడీ చేసి ఒక లిస్ట్ ఇచ్చేశారు. దాంట్లో ఎస్టీ లిస్ట్ లో లంబాడా, సుగాలి, యానాదిని ఆ తెలంగాణ రీజియన్ లో పెట్టలే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. వీళ్ళు ఇందులోనే ఉండాలి అని రికమెండ్ చేశారు లోకూర్ కమిటీ. అంటే వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వకూడదు తెలంగాణ ప్రాంతంలో అని రికమెండ్ చేశారు. కాకపోతే ఒక సెంటెన్స్ ఏం రాశారంటే, మేము ఈ సుగాలీస్ ని, గడ్డి అనే కమ్యూనిటీని, గుజ్జర్ అనేటువంటి కమ్యూనిటీని, ఈ 3 కమ్యూనిటీలని మేము
ఓబీసీ జాబితాలో పెట్టినప్పటికీ కూడా వీళ్ళకి ఓబీసీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తే సరిపోదు, వీళ్ళ మీద ఇంకా చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కల్పించాలి అనేది రాశారు. బట్ వాళ్ళని ఎస్టీలుగా గుర్తించాలి లోకూర్ కమిటీ. సో లోకూర్ కమిటీ 1965 లోకూర్ కమిటీ ఏ అంశాల మీదుగా ఈ తెలంగాణ రీజన్ ఉన్నటువంటి మీరు చెప్పిన ఈ కులాలను బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎందుకు కలపడం జరిగింది? ఇప్పుడు లోకూర్ కమిటీ ముగ్గురు కమిటీ అని చెప్పాను కదా, వాళ్ళు ఫాలో అయినటువంటి ప్రొసీజర్ ఏంటంటే ఒక ట్రైబ్ గా డిఫైన్ చేయాలి అని అంటే వాళ్ళే కాదు, నేషనల్ కమిషన్ రిపోర్ట్ లోనే ఉంది. 1931 సెన్సస్ నుంచి కూడా, కాకా కలేల్కర్ కమిషన్ దగ్గర నుంచి కూడా, లోకూర్ కమిటీ దగ్గర నుంచి కూడా, ఆ తర్వాత వచ్చినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఇప్పుడు నడుస్తున్నటువంటి పద్ధతి కూడా ఏంటి అని అంటే ఒక క్యాస్ట్ ఎస్టీ కింద గుర్తించబడాలంటే 5 లక్షణాలు ఉండాలి. ప్రిమిటివ్ ట్రేడ్స్ అంటే ఆదిమ జాతి లక్షణాలు, అదే విధంగా షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద కమ్యూనిటీ అట్ లార్జ్ అంటే బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు బిడియపడే స్వభావం, అదే విధంగా డిస్టింక్ట్ కల్చర్ ప్రత్యేక సంస్కృతి, అదే విధంగా బ్యాక్వర్డ్నెస్ వెనకబాటుతనం, ఈ విధంగా 5 లక్షణాలు. జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా బ్రతుకుతూ ఉండాలి. ఇవి ఈ 5 లక్షణాలు ఉండాలి. ఒకటి, ఈ 5 లక్షణాలు ఉన్న తెగలని వాళ్ళు స్టడీ చేసి వీళ్ళు ఎస్టీలు కాదు లోకూర్ కమిటీ చెప్పింది. కాకా కలేల్కర్ కమిటీ కూడా దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎస్టీలే అని చెప్పింది. దేబర్ కమిషన్ కూడా అదే క్రైటీరియా తీసుకొని వీళ్ళు ఎస్టీలే అని చెప్పింది. లోకూర్ కమిటీ మాత్రం విభేదించింది. ఆ తర్వాత ఏమైంది, 1965లో లోకూర్ కమిటీ వేశారు సార్, 66లో బిల్లు ఇచ్చారు సార్, 66లో రిపోర్ట్ ఇచ్చారు, 2 నెలల 25 రోజుల్లో కంప్లీట్ చేసేసి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత 67లో బిల్లు తయారు చేశారు, డ్రాఫ్ట్ బిల్, కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ బిల్ 1967 అని చెప్పి పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ప్రవేశపెడితే అక్కడ ఈ దేశమంతా కదా ఈ లిస్టు, ఇదంతా చాలా పెద్ద గొడవలైనాయి. గొడవలైతే అరే ఇట్లా కాదు, ఈ రిపోర్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇంప్లిమెంట్ చేయలేము, చాలా డిబేట్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి దీన్ని డీటెయిల్డ్ గా స్టడీ చేయడానికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేద్దాము అని చెప్పి జేపీసీ ఇదేనా జాయింట్ పార్లమెంట్, ఇది చెప్తా. జాయింట్ పార్లమెంటరీ మీకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఉంది దీంట్లో. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఇచ్చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ 33 మంది ఎంపీలతోటి 22 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అవి ఇవి పక్కన పెట్టండి. 33 మంది కమిటీలతోటి 1968 మార్చిలో వేశారు. 1968 మార్చిలో వేస్తే 1969 నవంబర్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 68 మార్చిలో అయితే 69 నవంబర్లో, అంటే ఆల్మోస్ట్ 18 నెలలో 20 నెలలో ఎంతో టైం తీసుకుంటే దీంట్లో మా తమ్ముడు మైపతి అరుణ్ కుమార్ గారు రాజ్యాంగాన్ని రేప్ చేశారు అని చెప్పారు. నేను చెప్తా, తమ్ముడు యొక్క ఆవేదనతోటి ఆయన చెప్పింది దాంట్లో ఆయన ఆవేదనలో అర్థం ఉంది, కానీ ఏం జరిగిందో నేను చెప్తా. ఇప్పుడు 33 మంది కమిటీ చేసి వాళ్ళు క్లియర్ గా ఆంధ్ర తెలంగాణలో ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేయాలి, ఇలా సుగాలి లంబాడా ఎరుకుల యానాదిని కూడా ఎస్టీ జాబితాలో కలపాలి, త్రూ అవుట్ స్టేట్ అంతా ఒకటిగానే ఉంచాలి అని వాళ్ళు రికమెండేషన్ చేశారు. అది ఎవరైనా చదువుకోవచ్చు. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కొన్ని చెప్పాలా. ఏంటి అని అంటే వీళ్ళు విజిట్ చేశారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ హైదరాబాద్ లో ఈ ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ TCR and TI ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అది మెయిన్ దేశంలో ఆంథ్రోగ్రాఫికల్ స్టడీస్ చేసేదంతా వాళ్ళే. వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అయ్యారు, వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. తర్వాత ఎర్రగడ్డ ఒక తండా ఉంటది, సో ఆ తండాకి వెళ్ళారు. తర్వాత ఒక బంజారా హిల్స్ దగ్గర ఒక వడ్డెర కాలనీ ఉంటుంది, ఆ వడ్డెర కాలనీకి వెళ్ళారు. తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి సజెషన్స్ తీసుకున్నారు. తర్వాత కొన్ని సంఘాల సజెషన్స్ కూడా తీసుకున్నారు. అందులో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నారు అని అంటే ఆంధ్ర గురించి కాదు, దేశం మొత్తం మీద వాళ్ళు బంజారాల గురించి రిప్రజెంటేషన్ చేశారు. ఢిల్లీలో ఉండి వాళ్ళు చేశారు. సరే 287 రిప్రజెంటేషన్లు లిస్ట్ ఉంది మన దగ్గర, రిపోర్ట్లు ఎవరైనా చూసుకోవచ్చు. ఆ 287 రిప్రజెంటేషన్లు తీసుకొని ఇవన్నీ చేసి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు, 1967లో లోకూర్ కమిటీని బేస్ చేసుకొని ఏదైతే బిల్లు తయారు చేశారో దాని మీద వేసిన జేపీసీ కదా ఇది. వీళ్ళు ఒక డ్రాఫ్ట్ బిల్లుని తయారు చేశారు, కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అమెండ్మెంట్
అమెండ్మెంట్ యాక్ట్ 1969, అమెండ్మెంట్ బిల్ 1969 అని చెప్పి తయారు చేశారు. సరే ఇందులో వీళ్ళు ఎట్లా చేశారు? 33 మంది ఎంపీలు కదా, అనేక స్టడీ గ్రూపులు 11 ఏమో స్టడీ గ్రూపులుగా విడిపోయారు. అందులో 4th గ్రూప్ మనకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. ఆ 11 మంది ఎంపీ 10 మంది అన్న 11 10 మంది, ఆ 10 మందిలో ఏకంగా చైర్మన్ అనిల్ కే చందా కూడా ఉన్నాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో, అనిల్ కే చందా. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అందులో బి రాధాబాయ్ ఆనందరావు అనేటువంటి ఒక కోయా ఎంపీ భద్రాచలం 3 సార్లు ఎంపీగా చేసింది ఆమె ఉంది ఆ 10 మందిలో. వాళ్ళు ఏం చేశారు అని అంటే, సరే 33 మందిలో వీళ్ళు ఉంచాలి, వీళ్ళని ఎస్టీల కిందే చేర్చాలి అని చెప్పి ఫైనల్ గా రిపోర్ట్ ఇచ్చారు కదా. మన అరుణ్ కుమార్ చెప్పేది ఏంటి అంటే, అందులో రాజ్యాంగాన్ని రేప్ చేసినట్లయితే వీళ్ళని చేరిస్తే అని అన్నాడు. ఎవరన్నారు ఇది ఉంది కదా, ఒక్కసారి చూడండి. 1 2 3 4 అన్న 4 ఎంపీలు ఇది డిసెంట్ నోట్ అంటారు, అంటే వాళ్ళ అసమ్మతిని తెలియజేయచ్చు. సో ఈ డిసెంట్ నోట్ జేపీసీ రిపోర్ట్ కాదు, ఈ నలుగురు తమ అసమ్మతిని తెలియజేశారు. ఇది రాజ్యాంగాన్ని రేప్ చేసినట్లేనే. అది కూడా దేనికోసం అన్నారు తెలుసా? ఇది మొత్తం చదివితే అర్థమవుతుంది. మైసూర్ లో బోవి అండ్ బంజారా కమ్యూనిటీస్ చాలా డెవలప్డ్, వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే రాజ్యాంగాన్ని రేప్ చేసినట్లయితది అనేటువంటి కాంటెక్స్ట్ లో చెప్పినటువంటి సెంటెన్స్ అది, రాజ్యాంగాన్ని రేప్ చేసినట్లయితే అని. సరే, బోవిస్ అండ్ బంజారాస్ ఓకే. ఇప్పుడు 4 కుదరదు, ఇట్లా చేయకూడదు అన్నారు కదా. మీ దగ్గర ఇప్పుడు జేపీసీ రిపోర్ట్ ఉందా? ఓ బ్రహ్మాండంగా జేపీసీ, ఇది మీరు ఓపెన్ చేసింది అదే కదా. ఇదేమో 4 ఇచ్చిన రిపోర్ట్, ఇది జేపీసీ రిపోర్టే ఉందన్న, ఇదే ఉంటది, ఇదే రిపోర్టు. ఇప్పుడు మీరు చేసిన ఇదే చందా కమిటీ అని ఉంటుంది చూడండి, చందా కమిటీ. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో అదే ఓపెన్ చేయండి. ఆ పేజ్ చెప్తా, పేజ్ నంబర్ కూడా చెప్తా నేను. పేజ్ నంబరు జేపీసీ చందా కమిటీ. నలుగురు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదో అది కూడా ఇందులో ఉందా అన్న? అది కూడా ఇందులో ఉందా? ఇంత మనం చూపించింది ఇదే మెయిన్ రిపోర్ట్. ఇందులో ఉన్నదే మీరు చూపెట్టారు నాకు, ఇందులో ఉన్నదే మీరు చూపెట్టింది. దాంట్లో డిసెంట్ నోట్ పేజ్ 49 తీయండి, పేజ్ 49. ఇది ఒక్క నిమిషం, ఇది వాళ్ళు తయారు చేసింది చూడండి. ఈ బిల్లు దీన్నే 1976లో యాజ్ ఇట్ ఈస్ గా పెట్టారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏమంటారు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్ లో మెదక్ నుంచి పోటీ చేయడానికి వాళ్ళ ఓట్ల కోసం 1976లో పెట్టేసింది అని అన్నారు కదా. కానీ ఈ బిల్లు ఎప్పుడు ప్రిపేర్ అయింది? 1967లో ప్రిపేర్ అయ్యి 1969లో లోక్సభలోకి వెళ్ళింది. ఒకసారి 78వ పేజ్ తీయండి, 78. మీరు చెప్పిన ఈ రాజ్యాంగాన్ని రేప్ చేసింది అదంతా చూపిస్తాం మీకు. అచ్చా, ఇది అనిల్ చందా కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఈ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సుగాలి, లంబాడా 67 గురించి చెప్తున్నాను. 1967లో 67 కాదు, ఇది 68లో వీళ్ళు ఇచ్చిన స్టడీ చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇక్కడ ఉందా? మొత్తం ఆంధ్రప్రదేశ్ లో బంజారా, లంబాడా, సుగాలి, ఎరుకల, యానాది, ఎరుకల. అంటే 76లో కాదుగా వీళ్ళు చేసింది, 1969 రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడేగా. ఈ చందా కమిటీ ఎప్పుడంటే మార్చి 1968లో వేశారు, నవంబర్ 1969లో వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అంటే 69లోనే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళని ఎస్టీలుగా ఉంచాలి అని చెప్పి రికమెండ్ చేశారు. మరి 76 ఎందుకు వస్తుంది సందర్భం? ఓకే, ఇది అయిపోయింది. 78, ఇది 78దా? 49 ఇది అన్న, ఇది డిసెంట్ నోట్స్ 27 తీయండి అన్న, పేజ్ 27. పేజ్ 27 తీసారుగా. ఇప్పుడు చూడండి, దీంట్లో మీరు చెప్పిన రాజ్యాంగాన్ని రేప్ చేసిన ఇది ఇక్కడ ఉంటుంది. ఎన్నో అంటే పేరా 8, 2, 3, 4, 5, 8. ఎదుగో రేపింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ provisions in respect of the principle amounting to the raping of the constitution. ఇది ఎవరు చెప్పారు? డిసెంట్ నోట్. ఇది మీకు హెడ్డింగ్ చూస్తారా ఒకసారి? డిసెంట్ నోటా కాదా అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఇంకా పైకి వెళ్ళండి. ఏంటిది? ఇది మినిట్స్ ఆఫ్ డిసెంట్. ఇప్పుడు మనవాడు చెప్పింది మినిట్స్ ఆఫ్ డిసెంట్ అంటే వాళ్ళ అసమ్మతిని తెలియజేసిన మినిట్స్. ఇప్పుడు మళ్ళీ అదే పేజ్ 27 దగ్గరికి వెళ్ళండి అన్న. సో ఇది కదా, ఈ పేజ్ 27 దగ్గర ఇదంతా చూసుకుంటూ పోతే 4 అసమ్మతిని తెలియజేశారు కదా. ఉండండి, ఇటు పైకి రండి.
ఇది చూడండి. ఇప్పుడు ఆయన నలుగురు చెప్పారుగా రాజ్యాంగం రేపు చేసినట్లని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారన్నా? 1 2 3 4 5 6 7. ఈ 7 మంది ఏం చేశారు తెలుసా? ఈ 7 మంది కూడా బంజారాల్ని దేశం మొత్తం మీద షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా గుర్తించాలి అని చెప్పారు. ఓకే, అక్కడ నలుగురు టు డిక్లేర్ సమ్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ దేర్ బై ట్రీటింగ్ బంజారా ట్రైబ్ అండ్ దేర్ సినోనిమ్స్ left tribal only in the left treating Banjara tribe as and their synonyms left out tribal only in south states, such states. Our complete agreement with amendments above place on record our minutes of dissent to the decision of this committee to reject the above amendments to declare మొత్తం దేశం మొత్తం మీద మీరు చెయ్యను అనడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దేశం మొత్తం మీద వీళ్ళని ట్రైబ్స్ గా ఉంచాలి అని 7 మంది ఎంపీలు. వీళ్ళు కాకుండా ఇందులోనే ఇంకొక 2 కూడా ఉన్నారు. మొత్తం 9 మంది 33లో 9 మంది దేశమంతా ట్రైబ్స్ కింద పెట్టాలి. దాన్ని నేను సమర్థించట్లే. మెజారిటీ కాకుండా మైనారిటీ దాని మీద మనం ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లే. ఇందులో ఫస్ట్ ఎంపీ పేరు ఏం చూడండి, మొత్తం దేశం అంతా ట్రైబల్స్ లోనే ఉంచాలి బంజారా అన్న దాంట్లో బి రాధాబాయ్ ఆనందరావు కోయా ఎంపీ ఉంది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఈ నలుగురు మనం చూసాం కదా, ఏది రాజ్యాంగాన్ని రేప్ చేసినట్లే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే అనేది. ఆ నలుగురు ఒక్కసారి తీయండి. ఇది ఇక్కడే కదా ఈ నలుగురులో ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్ ని విజిట్ చేసిన 10 మంది దాంట్లో లేరు. మన సోదరులు కొంతమంది ఈ 10 మందిలో 9 వ్యతిరేకించారు అంటున్నారు. మీరు ఆ 10 మంది స్టడీ గ్రూప్ తీయండి. ఆ 10 మందిలో ఆంధ్రప్రదేశ్ కు విజిట్ చేసినటువంటి స్టడీ గ్రూప్ 4 లో ఈ నలుగురులో ఒక్కడు కూడా లేడు. ఓకే, సో అది వాస్తవం. ఓకే, ఇది అయితే అర్థమైంది. ఇప్పుడు చందా కమిటీ రిపోర్ట్ 1969లో వీళ్ళని రికమెండ్ చేసింది. రికమెండ్ చేసిన తర్వాత ఇంకొకటి ఉంది. మన సోదరులు ఏమంటారంటే, అరే 69లో రికమెండ్ చేస్తే 76లో తీసుకొచ్చి పెట్టడం ఏంటి అని చెప్పి, ఏ రూల్ ప్రకారం పెడతారు అని 69లో బిల్లు పెట్టారన్న. బిల్లు పెడితే ఏమైందంటే చాలా గొడవలేని లోక్సభలో డిబేట్స్. ఎందుకంటే దేశం మొత్తం మీద కదా అది తీయాలా ఇది పెట్టాలా ఇవన్నీ చర్చ జరిగినప్పుడు అది ఎటు తేలకుండా గొడవలయ్యి 1970లో డిజాల్వ్ అయిపోతుంది లోక్సభ. ఓకే, ప్రోరోగ్మెంట్ అంటారు. ప్రోరోగ్ అయిన తర్వాత మళ్ళీ 1976లో కాసు బ్రహ్మానంద రెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ బిల్లుని ఏం చేస్తారు అని అంటే, దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. వీళ్ళు తయారు చేసిన 1969 బిల్లులో 67 బిల్లులో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి, కొత్తగా ఎవరిని కలపాలి, ఎవరిని తీసేయాలి, ఎవరికి ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేయాలి. అంటే ఒకటే రాష్ట్రంలో ఉండి ఒక చోట ఎస్టీ ఒక డిస్ట్రిక్ట్ లో ఇంకో డిస్ట్రిక్ట్ లో నాన్ ఎస్టీ కింద ఉండే వాళ్ళని, అదే విధంగా ఒకటే డిస్ట్రిక్ట్ లో ఆ మండలంలో ఎస్టీ ఈ మండలంలో నాన్ ఎస్టీ అని ఉండే వాళ్ళని, వీటిని ఏరియా రెస్ట్రిక్షన్స్ అంటారు. ఈ ఏరియా రెస్ట్రిక్షన్స్ ఎవరికి తీసేయాలి అనేది ఇంకొక చాప్టర్ పెట్టారు. ఇట్లా 3 చాప్టర్లు పెడితే కాసు బ్రహ్మానంద రెడ్డి ఏమన్నాడంటే, ఈ ఉంచుడు తొలగించుడు ఇది చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి, ఇదంతా అయ్యే పని కాదు, దీన్ని తర్వాత చూసుకుందాం, మనం ఫస్ట్ ఈ ఏరియా రెస్ట్రిక్షన్స్ రిమూవ్ చేసేటువంటి బిల్లును మాత్రమే నేను లోక్సభలో పెడుతున్నాను అని సెప్టెంబర్ 1వ తారీఖున 1976లో లోక్సభలో ప్రవేశపెడతాడు. ఆ లోక్సభ మినిట్స్ తీయండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. 1970 లోక్సభ మినిట్స్ డిబేట్స్. ఈ లోక్సభ డిబేట్స్ లో పేజ్ 2 సెకండ్ పేజ్ అన్న పైకి వెళ్ళండి చాలు. ఇదిగోండి చూడండి, ఇది 545కి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్స్ అమెండ్మెంట్ బిల్, ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీ కె బ్రహ్మానంద రెడ్డి. ఓకే, సో ఇది పెట్టాడు, ఈ బిల్లును పెట్టాడు 1976లో. దీంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఎన్నో పేరు అంటే ఇది పేజ్ 2 of 5. ఒక్కొక్క నిమిషం. దీంట్లో 1960 రికమెండెడ్ రిమూవల్ ఆఫ్ ఏరియా రెస్ట్రిక్షన్స్ ఆఫ్ దిస్ కేసెస్. దీంట్లో నంబర్స్ ఉంటాయి. ఇదిగో వెరీ గుడ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఏరియా రెస్ట్రిక్షన్స్, there are 729 cases in the list of scheduled castes and 397 cases in the scheduled tribes.
మొత్తం ఈ ఏరియా రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి దేశం మొత్తం మీద, పర్టికులర్లీ దేశం మొత్తం మీద, ఇన్ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలతో పాటుగా అనేక రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద ఏరియా రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి కేసులు ఎన్ని? 729 కేసులు ఎస్సీలలో, 397 కేసులు షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో. వీటన్నిటిని తీసేసి ఓన్లీ 25 కేసులు ఎస్సీలలోను, 39 కేసులు ఎస్టీలలో మాత్రమే ఉంచండి. ఇదిగోండి. సో వీళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే, ఈ అనిల్ చందా కమిటీ ఈ 11 మొత్తం ఎన్ని కేసులు అంటే అన్న 1126, 729 ఎస్సీ కేసులు, 397 ఎస్టీ కేసులు, మొత్తం 1126 కేసుల్లో ఓన్లీ ఎస్సీల్లో 25 కేసులకే ఏరియా రెస్ట్రిక్షన్స్ ఉంచండి. అదే విధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో ఓన్లీ 39 కేసులకే రీటైన్ చేయండి, హావ్ బీన్ రీటైన్డ్. మిగతా అన్నిటికీ ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేయండి అని చెప్పి మొత్తం 1062 కేసులు, 1062 కేసెస్ కి ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేశారు దేశం మొత్తం మీద. అందులో లంబాడా, ఎరుకల, యానాది అనేవి ఎన్ని కేసులు అన్నా? 3 కేసులు. అంటే 1062 కేసెస్ లో 3 కేసులు ఇవి. అంటే ఇప్పుడు లంబాడాల్ని, ఎరుకల, యానాదిని తొలగిస్తే, సరే ఎరుకల యానాది అని వాళ్ళు చెప్పట్లే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు నేను బాంబు పెట్టినా వాడు ఒకడే చస్తాడంటే కుదరదు కదా, వాడితో పాటు మేము కూడా చస్తాం, ముగ్గురు చస్తాం, అంతే కదన్నా. లేదంటే ఇక మా తమ్ముడు అరుణ్ కుమార్ తెగించి లోపలికి వచ్చి మంటల్లోంచి నన్ను బయటకు తీసుకెళ్లాలా ఎరుకలోడు అని చెప్పి, అది అదర్వైజ్ ముగ్గురం కాలిపోతాం కదా. సో ఇప్పుడు 3 కేసుల్ని తీస్తే ఎన్ని కేసులు తీయాలన్నా? 1062 కేసులు తీసేయాలా? అది అవకాశం ఉందా? అది సాధ్యమేనా? సాధ్యమే చెప్పనేనా? పార్లమెంటు ఉభయ సభలు, ఇప్పుడు నా దగ్గర డిబేట్స్, సో వీళ్ళు ఇది తెలిసిందేలే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చేసారు. ఇదిగోండి సుగాలి, లంబాడా, ఇది ఎస్సీ క్యాస్ట్లు అన్న, ఎస్టీ క్యాస్ట్లు సెపరేట్ గా ఉంటాయి. దీనిలో ఇంకో పాయింట్ నేను మాట్లాడదామని తీసినది. అవునా? దాని గురించి అడుగుదామని తీసారు అన్న. దీంట్లో మీకు చెప్పండి. సో లోక్సభ డిబేట్స్ ఉన్నాయి నా దగ్గర, రాజ్యసభ డిబేట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 1వ తారీఖున, సెప్టెంబర్ 2వ తారీఖున 1976లో లోక్సభలో డిబేట్స్ జరిగింది. సెప్టెంబర్ 3వ తారీఖున రాజ్యసభలో డిబేట్స్ జరిగింది. సో డీటెయిల్డ్ డిబేట్స్ కాపీలు ఒక్కొక్కటి 40 పేజీలు, 39 పేజీలు నా దగ్గర డిబేట్స్ కూడా ఈ పార్లమెంట్ నుంచి నేను డౌన్లోడ్ చేశాను. సో ఆ డిబేట్స్ జరిగిన తరువాతనే ఈ బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్ ఆమోదం తర్వాత ప్రెసిడెంట్ తోటి నోటిఫై అప్రూవ్ అయ్యి గెజిట్ వెలువడిందన్న. ఇంకా దీంట్లో రాజ్యాంగ భద్రత లేకుండా ఎక్కడుంది మీరు చెప్పండి. సో మీరు చెప్పిన 1976 గురించి కదా మాట్లాడారు. సో దీనిలో వాళ్ళ ఆ వాదనలో ఒక చిన్న పాయింట్ వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి. సో ఇప్పుడు ఆల్రెడీ యానాదీస్, ఎరుకలాస్, సుగాలీస్, లంబాడీస్ కలిసి చెప్పారు కదా. ఇక్కడ బంజారా లేదు. బంజారా ఎట్లా ఇన్వాల్వ్ అయింది అనేది ఒక ప్రధాన పాయింట్ వాళ్ళు రేజ్ చేస్తారు. అది కూడా ప్రధాన పాయింట్. అది ప్రధాన పాయింట్ ఏం కాదు. నాకు కరెక్ట్ గా ఇప్పుడు మిగతా ఇప్పటిదాకా మీరు అన్ని రిపోర్ట్స్ లో లంబాడా, బంజారా. ఇక్కడ బంజారా అనేది తెలంగాణలో ఎవరికి ఉందని అందరూ లంబాడా అనే ఉంది తప్ప బంజారా అనేది పెద్దగా లేదు. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ 2002లో మళ్ళీ అమెండ్మెంట్ వచ్చింది. ఆ 2002 యాక్ట్ లో బంజారా అనే పదాన్ని చేర్చినట్లున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడో చదివినట్లు గుర్తు నాకు. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఏముంది బంజారా లేకపోతే మీరు చూసారు కదా, ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని చూసానా, అన్ని సినానిమస్ గా ఉన్నాయా? బంజారా, లంబాడా, లంబాని ఇట్లాంటివన్నీ ఉన్నాయిగా. సో అది పెద్ద ఇష్యూ కాదు. నాకు తెలిసి 2002 మోడిఫికేషన్ అమెండ్మెంట్ ఆర్డర్ లో ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో అది చేర్చారన్న బంజారా అనేది. ఒకసారి చెక్ చేసుకోవాలా. సో అయితే ఇప్పుడు ఇప్పుడు కంక్లూజన్ కొద్దాం. కంక్లూజన్ కి ఏంటి అంటే, నాకు చిన్న చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి. ఒకటి ఏంటంటే అన్న, నేను ఒక మాట చెప్పా, అరే మీరు ఈ లంబాడాల్ని తీసేయాలి అని అనడం కంటే కూడా నేను మొన్ననే ఫేస్బుక్ లో కూడా చూసా, మన మందకృష్ణ గారు కూడా ఇదే మాట చెప్పారు. అరే మా ఆదివాసీ సోదరుల్ని, మా లంబాడ సోదరుల్ని ఒక చోట కూర్చోబెట్టి మాకెట్లయితే వర్గీకరణ చేశారో అట్లా వాళ్ళని కూడా ఒప్పిస్తాను నేను వర్గీకరణ కోసం అని చెప్పారు. నేను చెప్పింది కూడా నేను మొన్న చూసా. నేను కూడా అదే చెప్పా, ఏబిసిడి వర్గీకరణ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ మేకింగ్ జస్టిస్ టు ఆదివాసీస్ అనేది నేను చెప్పిన. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, అరుణ్ కుమార్ గారు బాధ పడే దాంట్లో వాస్తవం ఉంది. వాళ్ళు
దగా పడ్డారు, అన్యాయం కాబడ్డారు, వాళ్ళ యొక్క హక్కుల ఎక్స్ప్లాయిటేషన్ అయితే 100% జరిగింది, అందులో డౌటే లేదు. 100%. ఇప్పుడు పెరియార్ ఈవి రామస్వామి మీకు తెలుసుగా, తమిళనాడులో ఒక సోషల్ రిఫార్మర్. ఆయన ఒక మాట చెప్తాడు, ఏమని చెప్తాడు అని అంటే, ఒక పెద్ద దేశం ఒక చిన్న దేశాన్ని అణచివేస్తుంటే నేను చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలో మెజారిటీ మతం మైనారిటీ మతాన్ని కానీ అణచివేస్తుంటే నేను మైనారిటీ మతం వైపు నిలబడతాను. ఆ మైనారిటీ మతంలో ఒక పెద్ద కులం ఒక చిన్న కులాన్ని అణచివేస్తుంటే నేను చిన్న కులం వైపు నిలబడతాను. ఆ చిన్న కులంలో ఒక భూస్వామి ఒక పేదవాడిని అణచివేస్తుంటే నేను ఆ పేదవాడిని వైపు నిలబడతాను. ఆ పేదవాడి ఇంట్లో ఆ పేదవాడు వాళ్ళ భార్యను అణచివేస్తుంటే నేను ఆ భార్య పట్ల ఆమె భార్య వైపు నిలబడతాను. అణచివేత ఏ రూపంలో ఉన్నా నేను బలహీనుడి పట్ల నిలబడతాను అని చెప్పి ఈ పెరియార్ రామస్వామి చెప్తాడు. నేను కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతో 100% బలహీనుల పక్షాన్ని నిలబడాలనేదే నా ఇది. వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం వెనుక న్యాయం ఉంది, కానీ వీళ్ళు అడగాల్సింది ఏంటి, మా హక్కులు మాకు కావాలి అని చెప్పి అడగాలి తప్ప వేరే వాళ్ళని తీసేయాలి అని అంటే నిజంగా రికార్డ్స్ అదే మాట చెప్తే నువ్వు అడగడంలో న్యాయం ఉంది. ఇప్పుడు నేను ఇన్ని రిపోర్ట్స్ చెప్పినా ఇవన్నీ నేను చెప్పకపోతే సుప్రీంకోర్టు తీయదన్నా? సుప్రీంకోర్టు మీరు చూసారా జీవో నంబర్ 3 జడ్జిమెంట్ లో గానీ, లేకపోతే అంత మునుపు సమతా జడ్జిమెంట్ లో గానీ 2011లో వచ్చి ఈ భారతదేశం అంతా మైగ్రేషన్స్ తో నిండిపోయిన దేశం ఇది, ఓన్లీ ఈ దేశంలో ఉన్న 8% గిరిజనులే నిజమైనటువంటి భారతీయులు అని సుప్రీంకోర్టు చెప్పింది 2011లో. సో ఇంత చరిత్రని డిగ్ చేసేటువంటి సుప్రీంకోర్టు ఈ ఆధారాలన్నీ చూడదా? ఈ ఆధారాలు చూస్తే న్యాయం మీ వైపు నిలబడుతుందా? న్యాయం న్యాయస్థానాలు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాయా? సపోర్ట్ చేయనప్పుడు ఈ ఉద్యమంని మీరు ఎటువైపు తీసుకెళ్తారు? సో ఏబిసిడి కేటగరైజేషన్ చేస్తే మీ వాటా మీకు వస్తుంది ఒకటి. రెండోది ఇంకొకటి మా తమ్ముడు ఏమన్నాడు అంటే, అరుణ్ అరే ఇప్పుడు ఏజెన్సీలో స్థానిక లంబాడాలతోటి మాకు ఇబ్బంది లేదు, వలస వచ్చినటువంటి లంబాడాలతోని మాకు ఇబ్బంది అని అన్నాడు. అరే నువ్వు నీ ఉద్యమము ఏబిసిడి కేటగరైజ్ చేయని చెప్పి నువ్వు చెయ్యి. రెండోది 1950 కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలి తప్ప తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదు. దొంగ సర్టిఫికేట్లు చాలా మంది తీసుకొని ఉద్యోగాలు పొందారు కాబట్టి ఒక కమిషన్ వేసి 1 సంవత్సరం పాటు స్టడీ చేసి ఎవరికైతే దొంగ సర్టిఫికేట్లు వచ్చాయో 1950 తర్వాత వచ్చి కూడా వీళ్ళు ఏజెన్సీ సర్టిఫికేట్లు తీసుకున్నారో వాళ్ళని జాబితా నుంచి తీసేయండి అని నువ్వు ఒక కమిషన్ వేయించు. మూడవది ఇంకో ఇంపార్టెంట్, కోయాలు గోండ్స్ చాలా దారుణంగా వెనకబడినటువంటి దగా పడ్డటువంటి తమ్ముళ్ళు వాళ్ళకి ఈవి చిన్నయ్య కేసు తెలుసు కదా మీకు. ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ చేయకూడదని 2005లో వచ్చిందా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు, మొన్నేమో చేయొచ్చు అని వచ్చింది, అది వేరే విషయం. అప్పుడు ఒక మాట చెప్పాడు ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ సుప్రీంకోర్టు, ఏమని చెప్పిందంటే, అరే నువ్వు వర్గీకరణ చేసుకోకపోయావు, చేసుకోకూడదు అని మేము ఇస్తున్నాం ఓకే, బట్ నువ్వు ఒక్కొక్క కులానికి సపరేట్ హాస్టల్స్ పెట్టు, సపరేట్ కోచింగ్ సెంటర్లు పెట్టు, సపరేట్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టు, వాళ్ళకి సపరేట్ స్కాలర్షిప్లు ఇవ్వు అని చెప్పి ఉంది కదా. సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లోనే ఉంది కదా. నువ్వు ఏబిసిడి వర్గీకరణ చేసుకున్న తర్వాత కోయాలకి గోండ్లకి చెంచులకి వీళ్ళకి సపరేట్ హాస్టల్స్ పెట్టు, సపరేట్ స్కూల్స్ పెట్టు, సపరేట్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టు. ఆ విధంగా పెట్టాలి నువ్వు ప్రభుత్వం మీద ఈ కమిషన్, దొంగ సర్టిఫికేట్ల కమిషన్ తో పాటుగా అది కూడా నువ్వు పెట్టి నువ్వు సాధించుకో, అప్పుడు మీ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది కదా. ఈ 3 ప్రధాన అంశాలుగా తీసుకుని మీరు ఉద్యమం నడిపితే, ఈ ఉద్యమం మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఒక సంద్రం లాగా వాళ్ళు వస్తున్నారు, అట్లా వస్తున్నారు అంటే వాళ్ళ ఆవేదన ఉంది, అందులో అర్థం ఉంది. సార్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు ఎస్టీ సంబంధించిన దానిలో లంబాడా సంబంధించినటువంటి ఈ వర్గాలు ఏవైతున్నాయో ఆదివాసుల హక్కులను పూర్తి స్థాయిలో కొల్లగొట్టిరు అనేది ప్రధానమైనటువంటి వాదన. దానికి మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్ గా. ఎందుకు అంటే ఇప్పుడు మీరు స్ట్రాంగ్ పర్సన్, నేను కొంచెం లీన్ పర్సన్. ఇప్పుడు అక్కడికి పరిగెత్తే నీకు ఉద్యోగం వస్తుంది అని అనుకో, ఆటోమేటిక్ గా మీరు పరిగెడతారు. దానికి తప్పు పెట్టాల్సింది ఎవరిని? ఇప్పుడు దేవర్ కమిషన్ దగ్గర నుంచి కూడా రిపోర్ట్లు కాకా కల్లేల్కర్ కమిషన్ లో కూడా మనము షెడ్యూల్ ట్రైబ్స్ గానీ క్యాస్ట్స్ గానీ 4 స్ట్రాటాలుగా చూడాలి. అంతో ఇంతో డెవలప్ అయిన స్ట్రాటా, మీడియము, ఫెయిర్, లో. ఈ లోయర్ ఇట్లా 4 స్ట్రాటాల కింద డివైడ్ చేసి లోయర్ స్ట్రాటా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి కాకా కలేల్కర్ నుంచి అన్ని కమిషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయండి. సో ఇప్పుడు నేను లేదండి లంబాడాలు డెవలప్ కాలేదు, వీళ్ళకి అవకాశాలు దెబ్బ కొట్టలేదు అని అంటే అది ఆత్మవంచన అవుతుంది. సో 100% వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి
ఐటీడీఏలు ప్యూర్ గా అక్కడ వాళ్ళు పెట్టిందే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల గురించి అది తెలుస్తుంది. ఐటీడీఏ సంబంధించినటువంటి పథకాలు ఏవైతున్నాయో కంప్లీట్ గా అసలు మాకు ఏమీ రాలేదు. మీరు చెప్పి ఇంత ముందు ఏజెంట్ సర్టిఫికేట్ తీసుకున్నది వాళ్ళే. ఇప్పుడు ఏటునగర్ లాంటి అడవి ప్రాంతాల్లో అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళే, మాకు సంబంధం లేదు. ఇప్పుడు కంప్లీట్ ఐటీడీఏ ఆఫీస్ లో కూడా ఉండేది కూడా కంప్లీట్ గా లంబాడి బంజారా సంబంధించిన వాళ్ళే. మాకు ఎక్కడ కూడా కనీసమైనటువంటి ఒక ఆఫీసర్ లేకపోవడం వల్ల 90% ఎబో అధికారులు ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ లో 90% పైగా మొత్తం కూడా లంబాడీలే ఉండి మా హక్కులను కాలు రాస్తున్నారని చాలా స్పష్టంగా అరుణ్ చెప్తా ఉన్నారు. ఒకటి దీని గురించి మీరు చెప్పండి. ఇప్పుడు తమ్ముడు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, పూర్తి వాస్తవం అని నేను అనట్లే. ఎందుకు అనంటే అక్కడ లంబాడాలైనా ఆదివాసీలైనా బినామీ పేర్ల మీద వేరే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు కొంత అనుబంధం ఉంది ఇరువైపులా, కాబట్టి తక్కువ లంబాడాలు కొంత వాళ్ళు అడ్వాన్స్డ్ గా చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువలే గాని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆదివాసీలు అయితే పాపం ఆ వచ్చిన కొన్ని బెనిఫిట్స్ కూడా అన్ని బినామీ పేర్ల మీద, వెహికల్ వస్తుంది 40% సబ్సిడీ అంటారు, 50% సబ్సిడీ అంటారు. వేరే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాడు వీళ్ళ బినామీ పేరు పెట్టి తీసుకుంటాడు. సో ఎక్స్ప్లాయిటేషన్ అనేది బయట సమాజంతో ఉంది, అదే విధంగా లంబాడా సమాజంతో కూడా కొంతవరకు ఉంది. కొంతవరకేనా అని వాళ్ళ కోపం రావచ్చు, వాస్తవం ఉంది, దానికి పరిష్కారం వెతకాలి కదా. నేను 90% అధికారులు ఎస్టీ దాంట్లో కమిషన్ లో కావచ్చు, ఇప్పుడు లేకపోతే ఐటీడీఏలో కావచ్చు, కంప్లీట్ లంబాడీలో 90% పైగా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. దాని గురించి మీరు లంబాడాలే 90% ఉద్యోగుల మీరు అనేది ఉద్యోగులు లేదండి, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాస్తవం కదా. ఇప్పుడు లంబాడాస్ మెజారిటీ ఉన్నారు. ఇప్పుడు లంబాడాస్ డెవలప్ అయ్యారు వీళ్ళతో కంపేర్ చేస్తే. ఇప్పుడు అట్లని జనరల్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే మీకు ఖమ్మం వరంగల్ బెల్ట్ లో బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ మిగతా చోట్ల వాళ్ళల్లో కూడా పూర్ కమ్యూనిటీస్, పూర్ పీపుల్ ఉన్నారు కదా. ఇప్పుడు ఓలాలు గాని, ర్యాపిడో బైకులు గాని, ఇవన్నీ ఆటోలు గాని, ఇవన్నీ తోలేది ఎవరు? ఎక్కువ మనకు లంబాడా పిల్లలే కనిపిస్తారు. సో నేను వాళ్ళు డెవలప్ అవ్వలేదు అని అనట్లే. నేను నా పాయింట్ ఒక్కటే, మీకు అన్యాయం జరగట్లేదు అనేది 100% అనట్లే. ఆయన మైపతి అరుణ్ కుమార్ గారు తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతున్నాడు రమేష్ అని అన్నారు. కానీ నిజంగా అన్న మీకు ఒక వాస్తవం చెప్తా, ఆ తమ్ముడు కూడా అర్థం చేసుకోవాలి, ఆదివాసీలంతా కూడా అర్థం చేసుకోవాలి. నేను 2012 నుంచి 2022 వరకు, 2010 నుంచి 2022 వరకు 12 సంవత్సరాలు పోరాటం చేసి, 12 సంవత్సరాలు ఎవరితో పోరాటం చేసా? సింగరేణి యాజమాన్యంతో పోరాటం చేసి 1015 ఉద్యోగాలు క్రియేట్ చేపించిన, బ్యాక్లాగ్స్ కాదవి, ట్రైబ్స్ కి సృష్టించిన, సమతా జడ్జిమెంట్ ను చూపెట్టి, 5th షెడ్యూల్ ని చూపెట్టి, ఆ బూచిని చూపెట్టి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి ఒక రకంగా నేను 1015 ఉద్యోగాలు తీసుకొచ్చానన్న. అందులో ఆ 1015 ఉద్యోగాలలో ఇల్లు కోల్పోయిన 350 మందికి ఉద్యోగాలు ఇప్పించిన. ఆ 350 మందిలో 300 మంది గోండ్లు, కోయాలు, కోయగూడెం, ఇల్లందు, అదే విధంగా మనుగూరు, డోర్లీ, ఖైరగూడ, ఆదిలాబాద్ 300 మందికి ఉద్యోగాలు ఇప్పించిన 12 సంవత్సరాలు పోరాటం చేసి. అదే విధంగా 665 పోస్టులని క్రియేట్ చేసిన, అందులో 150 మంది కోయ, గోండు, అదే విధంగా నాయక్పూడు, ఎరుకల వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఆల్మోస్ట్ 500 మంది లంబాడాలు వచ్చారు 665లో. ఈ 2 స్టాటిస్టిక్స్ కలుపుకుంటే 1015 ఉద్యోగాల్లో దాదాపుగా 450 మంది కోయ, గోండు, ఎరుకల వచ్చారన్న. అంటే వాళ్ళు 55% వచ్చారు లంబాడాలు, వీళ్ళు 45% వచ్చారు. వాళ్ళ పాపులేషన్ ఎంత? లంబాడా పాపులేషన్ 64%, 55% వచ్చారు. ఈ ఉద్యోగాలకి కర్త, కర్మ, క్రియ సింగరేణి ఎస్టీ అసోసియేషన్ అయితే దాన్ని లీడ్ చేసింది నేను. నాతో పాటుగా బాలరాజు అనేటువంటి ఒక కోయ, ఒక నాయక్, లంబాడా తెగకు చెందినటువంటి మాధవ నాయక్ అని, నాగేశ్వరరావు అని, అప్పుడు తర్వాత ఎవరికి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఫైట్ చేసి 1015 ఉద్యోగాలు సాధిస్తే 45% ఆదివాసీలకు వచ్చింది కదా. సో ఇంకొకటి మీకు తెలియాల్సింది, అప్పుడు దివ్యా దేవరాజన్ గారు ఐటీడీఏ పిఓ భద్రాచలంకి ఉండేటప్పుడు ఆ మేడం ని కన్విన్స్ చేసి ఈ జెన్కోలో కేటీపీఎస్ లో ఇట్లా కాంట్రాక్ట్లు VTDS కి ఇస్తున్నారని చెప్పి తెలిసి నేను సింగరేణిలో మాకెందుకు ఇవ్వరు అని చెప్పి గొడవ చేసి ఊరూరు తిరిగానన్న. ఐటీడీఏ అప్పుడు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా హుస్సేన్ ఉంటాడు, ఆయన తోటి ఊరూరు తిరిగి కోఆపరేటివ్ సొసైటీలని ఏర్పాటు చేసి 130 మందికి 2013లో
కాంట్రాక్ట్లు ఇప్పించిన. అది ఎక్కడ ఉన్నాయి? కోయగూడెంలో కాంట్రాక్ట్, ఇల్లందులో కాంట్రాక్ట్, మనుగూరులో 2 కాంట్రాక్ట్లు, ఆదిలాబాద్ డిస్టిక్ డోర్లి కోయగూడలో 2 కాంట్రాక్ట్లు, 130 మంది ఇప్పటికీ కూడా కోఆపరేటివ్ సొసైటీలు కాంట్రాక్ట్లు వాళ్ళే కాంట్రాక్టర్ గా యాక్ట్ చేస్తూ జీతం తీసుకుంటూ అదే విధంగా లాభాన్ని కూడా పంచుకుంటూ 130 మంది ఈ రోజుకి బతుకుతున్నారు సింగరేణి కాలనీస్ లో. సార్ ఇంకా ఒక చివరగా మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే 1961 లో సెన్సెస్ ప్రకారం 96,000 ఉన్నటువంటి లంబాడాలు 1971లో 132,000 ఉన్నారు, 1981లో 111,000 ఉన్నారు, 1991లో 11 లక్షలు సారీ 1971లో 132,000 ఉంటే 1981లో 11 లక్షలు, 1991లో 22 లక్షలు, ఇట్లా ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు అని చెప్తా ఉన్నారు. సో మేము మెజారిటీగా ఉన్నాం, 100 కాన్స్టిట్యున్సీలలో మా ప్రభావం చూపిస్తాం, మీరు అసలు మీరు ఎట్లా ఎస్టీ జాబితా తొలగిస్తారో మేము చూస్తామని చెప్పేసి వారిని కూడా వాస్తవంగా ఇస్తున్నారు వీళ్ళు కూడా. సో ఆయన కూడా చెప్తా ఉన్నారు. సో దీన్ని మీరు ఎట్లా చెప్తారు? అంటే వీళ్ళు నిజంగా అంటే వాళ్ళంతా వలసవాదులు, అంటే హైదరాబాద్ సంబంధించిన దాంట్లో వీళ్ళంతా కూడా ఎస్టీ, గతంలో మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు, ఇక్కడేమో ఎస్టీ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఇక్కడ తరలి వచ్చేసారు. అంత ట్రైనర్లో ఏది సిర్పూర్ కాగా నుంచి మొదలు పెట్టుకుంటే అంత ట్రైనర్లో ఉన్న తండాలన్నీ కూడా వలస వచ్చిరు అనేది అరుణ్ గారు చెప్తున్నటువంటి వాదన. సో దాని గురించి మీరేమంటారు అసలు? అన్న ఇప్పుడు 1971, 81 లెక్కల గురించి మాట్లాడతాం. ఫస్ట్ 71లో 130 సంథింగ్ అన్నారు, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ 132,000. సో 81లో 11 లక్షలు అన్నారు. సరే ఆ ఫిగర్స్ అథెంటిసిటీ నాకు తెలియదు కానీ బట్ ఒకటి చెప్తా, ఇప్పుడు సెన్సస్ 71లో గానీ 81లో గానీ 2011లో గానీ సెన్సస్ చేస్తే ఎవరిని కౌంట్ చేస్తారన్నా? ఎస్సీలని ఎస్టీలని మాత్రమే కౌంట్ చేస్తారు, అవునా? 71లో ఎవరిని కౌంట్ చేసింటారన్నా? కోయ, గోండ్స్ వీళ్ళని తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతం కలిపి చేసింటారు. ఎస్టీల కిందకు వచ్చేటప్పటికి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సుగాలి అదే విధంగా ఎరుకల యానాదిని చేసింటారు. 71 తర్వాత 81 సెన్సస్ కొద్దాం. 81 సెన్సస్ లో మళ్ళీ ఓన్లీ ఎస్సీ ఎస్టీలనే కదా జనాభా లెక్కల్లో తీసుకునేది. 76లో ఏమైంది? లంబాడ, ఎరుకల, యానాదిని ఎస్టీల కింద చేర్చారు. సో 81 కౌంట్ చేసేటప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి లంబాడాలు, ఎరుకల, యానాది అందరూ అందులో యాడ్ అవ్వరా? 71లో యాడ్ అవ్వరు. ఎందుకు? వాళ్ళు ఎస్టీ లిస్ట్ లో లేరు. సెన్సస్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ పాపులేషనే చూస్తుంది, వేరే వాళ్ళ పాపులేషన్ చూడదు. సో 71లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడాలు ఎస్టీల్లో లేరు. 1981కి వచ్చేటప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి లంబాడాలు, ఎరుకల, యానాది వాళ్ళు ఎస్టీల్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా జనాభా 81లో ఇంక్లూడ్ అయిపోయింది. సరే, అరే మరి అందరూ నువ్వు చెప్పినంత న్యాయబద్ధంగానే వచ్చినారా, వలసలు లేవా అంటే నేను లేవు అని నేను అన్నాను. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ డిస్టిక్ బార్డర్ లో వలసలు ఖచ్చితంగా వచ్చారన్న. నాకు బెనిఫిట్ ఉంది అన్నప్పుడు భారతదేశమే సుప్రీంకోర్టే చెప్పింది. గాలిబ్ ఒక పాట కూడా ఉంది, అనేక దేశాల నుంచి భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి సారవంతమైన భూములకి, నీళ్ళకి, సహజ వనరులకి అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటే భారతదేశం ఏర్పడుతూ వచ్చింది అని గాలిబ్ ఇదే ఉంది. సో ఇండియా 92% మైగ్రేషన్ మీద వలస వచ్చిన వాళ్ళతో ఏర్పడిన దేశం. అమెరికా కొత్తగా వలస వచ్చిన వాళ్ళతో ఏర్పడింది, భారతదేశం 10,000 సంవత్సరాలుగా వలస వచ్చిన వాళ్ళతో ఏర్పడింది. సో వలసలు రాలేదని నేను అనట్లే, అందుకే కదా నేను అంటున్నది, నువ్వు ఉద్యమం చేసి 1950 కంటే ముందు స్థానికంగా ఉన్న వాళ్ళకే ఏజెన్సీ సర్టిఫికేట్ ఉంచాలి, మిగతా వాళ్ళకి తీసేయాలి అని ఒక కమిషన్ నేర్పించు. నీ ఉద్యమం అందిపుచ్చుకోగలిగే లక్ష్యాల వైపు ఉండాలి అని నేను చెప్తున్నా. నీకు ఫలితం రానటువంటి ఉద్యమం చేయడం ద్వారా ఇప్పుడు న్యాయపరంగా నువ్వు కోర్టులో నిలబడదని తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నీకు ఆప్షన్? లీగల్ అంటే మన పార్లమెంట్ ద్వారా నువ్వు వీళ్ళని తీసేయాలి అని అనుకుందాం. పార్లమెంటు ఇప్పుడున్న భారతదేశంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో మీరున్నది 64% లంబాడాస్ అయితే మీరున్నది 30%. 30% ఓట్ల కోసం చూసుకుంటారా, 65% ఓట్ల కోసం చూసుకుంటారు? చెప్పండి. నేచురల్ గా ఓట్ బ్యాంక్ రాజకీయాలు పార్లమెంట్ ద్వారా ఇది సభలు డైరెక్ట్ చెప్తున్నారు. వాస్తవం కదా, ఎవరైనా కూడా అదంతెందుకు. మా తమ్ముడికి అరుణ్ కుమార్ కి నేను ఒకటే చెప్తాను, ఎక్కడైనా ఒకసారి ఒక ఫెసిలిటీ ఇస్తే దాన్ని తీసేయడం అంత ఈజీనా? అంత ఈజీ కాదు. అదే అంత సాధ్యమా? ఒకసారి నువ్వు ఒకసారి 10,000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగి జీతం ఫిక్స్ చేసిన తర్వాత నువ్వు 8,000 తగ్గించి చూద్దాం, నీకేదో ఇంకో ఇంక్రిమెంట్ ఇంకొక బోనస్ యాడ్ చేయడమే తప్ప తగ్గిస్తే ఎవడైనా ఒప్పుకుంటాడా? సో ఇది ఆచరణ సాధ్యం కాని
ఫలితాల కోసం చూడకుండా నీవు డెవలప్ అవ్వడానికి నీ సొసైటీని డెవలప్ చేసుకుంటూ చైతన్యం చాలా గ్రేట్. అంత చైతన్యం రావడం అనేది చాలా తీసుకురావడం. పిహెచ్డి చేశాడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో, పిహెచ్డి చేసి డాక్టర్ గా, నేను తొక్క ఓన్లీ ఎంటెక్ చేశాను, ఆయన ఏకంగా పిహెచ్డి చేసినాడు. సో వాళ్ళు ఆవేదన నిజంగా ఆ చైతన్యం తీసుకురావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, అందులో డౌట్ ఏమీ లేదు. బట్ మనం ఎక్కడ మనకు ఫలితం ఎక్కడ వస్తుంది, జాతిని ఎక్కడ మనం పైకి తీసుకురావాలి అనేటువంటి దాంతో చూస్తే డెఫినెట్ గా ఆ వైపు నేను చెప్పినట్లుగా ఏబిసిడి కేటగరైజేషన్, ఏజెన్సీ సర్టిఫికేట్స్ రిమూవల్ కమిషన్, అదే విధంగా స్పెషల్ ఫెసిలిటీస్ యాజ్ అడ్వైజ్డ్ బై ది సుప్రీం కోర్ట్, ఈ 3 చేస్తే వాళ్ళ ఉద్యమం సక్సెస్ అవుతుంది. చివరిగా ఇంకొక మాట అన్నాను, కైండ్లీ టైం ఎక్కువ తీసుకుంటున్నా. ఏంటంటే తమ్ముడు ఏమన్నా ఉన్నాడంటే మా 12 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 7 సీట్లు ఆంధ్రాలో ఎస్టీలకు ఉన్నాయి. ఈ 12 సీట్లు ఒకవేళ లంబాడాసును తీసేస్తే మీకు 3-4 సీట్ల కంటే ఎక్కువ రావు అని చెప్పి నేను చెప్పిన. దానికి మనోడు ఇది ఒక అజ్ఞానపు వాదన, మతిలేని వాదన చేస్తున్నాడు. మా సీట్లు మాకు ఎక్కడా పోవు, మహా అయితే జనరల్ గా ఒక 3 కన్వర్ట్ అయినాయి, ఆ 3 పోతాయేమో తప్ప మిగతా మా సీట్లు ఎక్కడికి పోవు అని అన్నాడు. ఒక్కసారి డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. దీంట్లో ఎస్టీ అసెంబ్లీ సీట్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి 19 సీట్లు కదన్నా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ బైఫర్కేషన్ కంటే ముందు. ఆ ఎట్లొచ్చినాయి 19 సీట్లు? ప్యూర్లీ జనాభాని బట్టే వస్తుంది, పాపులేషన్ ని బట్టే వస్తుంది. చూడండి 7,62,00,000 2001 సెన్సస్ ప్రకారం వచ్చింది మనకి. డిలిమిటేషన్ యాక్ట్ వచ్చింది 2008. 2001 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్లు పంచారు. సో 2001లో 7,62,00,000 అయితే ఎస్టీ పాపులేషన్ 50 లక్షలు అన్న. సో 50 లక్షలు డివైడ్ బై 7,62,00,000 వేస్తే 6.6% వచ్చింది. 6.6% 294 సీట్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కి. 294 into 6.6% వేస్తే 19 సీట్లు వచ్చినాయి. అంటే జనాభాని బట్టేగా వచ్చినాయి. తర్వాత చూడండి దీని పైకి దిగుంది. ఇప్పుడు తెలంగాణలో 30 లక్షల మంది ఉన్నారన్న. మీరు చెప్పారు కదా 60 లక్షల మంది ఉన్నాం, మేము 40 లక్షల మంది ఉన్నాం. అవన్నీ కూడా ఇంకో డాక్యుమెంట్ చూపిస్తాం మీకు. అవన్నీ వాళ్ళకు వాళ్ళు జాతికి చేసుకునేటువంటి ద్రోహం నన్ను అడిగితే. సో తెలంగాణలో 30 లక్షల మంది అన్న, 50 లక్షల్లో 30 లక్షలు అంటే 60% అన్న. ఆంధ్రాలో 20 లక్షలు అన్న, అంటే 40%. సో మొత్తం 19 సీట్లలో 60% అంటే 11.36 వచ్చింది. అందుకే 12 సీట్లు వచ్చినాయి మనకి. వాళ్ళకి 7 అంటే 7.6 అంటే 7 సీట్లు వచ్చినాయి. రేపు పొద్దున్న లంబాడాలను తీసేస్తే నువ్వు ఎంత పాపులేషన్ అయితే ఉన్నా 3% అవుతావు. 3% ఇంటూ 117 సీట్, 117 తెలంగాణ 119 ఇంటూ 3% అంటే ఎంత వస్తుందన్నా? 3 సీట్లు గానీ లేదంటే మాక్సిమం 4 సీట్లు గానీ వస్తాయి. నువ్వు షెడ్యూల్ ఏరియాలో ఉన్నా, నేను 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నాను కాబట్టి నాకు ఆ సీట్లు అట్లే వస్తాయి అనేది వాస్తవం కాదు. మన మీద ఎవ్వడు దయతలచడు, మన పాపులేషన్ ఎంత ఉంటే అన్నే సీట్లు ఇస్తాడు అనేది అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మన వీళ్ళు చెప్పారు కదా లంబాడాలు మేము 40 లక్షలు ఉన్నాం, 60 లక్షలు ఉన్నాము అని చెప్పి. ఇప్పుడు పాపులేషన్ తీయండి, ఎస్టీ సెన్సస్ కొట్టండి. ఇది కాదన్న, ఇది కాదు వర్డ్ కాపీ, ఇది కాదు, ఇదేనా? ఓకే 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 2011 సెన్సస్ చెప్తున్నాను నేను. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ రీజియన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటిని పాపులేషన్ కంబైన్ చేసిన తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసినటువంటి ఫిగర్స్, అదే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పంపిస్తే పబ్లిష్ చేసిన ఫిగర్స్ చెప్తున్నాను. 2011లో లంబాడాలు ఎంతమంది ఉన్నారన్నా? 20,44,000. కోయాలు 4,41,000. గోండ్స్ 2,97,000. ఎరుకల 1,44,000. దీని మీద మాకు చాలా డౌట్ ఉంది, అది వేరే విషయం. సో 64% వాళ్ళు, కోయాలు 14%, నా గోండ్స్ 9.4%, ఎరుకల వాళ్ళు 4.5%. సో మొత్తం అంతా కూడా 31,78,000 మంది ఉన్నారు. మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్వే చేసిందా 2024లో మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్? అప్పుడు ఈ 31 లక్షలు ఇప్పుడు లేటెస్ట్ వాడు మన తెగల వైపు వైజ్ ఇవ్వలేదు కానీ 37,50,000 మంది ట్రైబ్స్ ఉన్నారు ఇప్పుడు. అంటే 31,78 అంటే దగ్గర 5 లక్షలు, 5-5.5 లక్షలు పెరిగారు 2024కి వచ్చేటప్పటికి. మరి 20 లక్షలు పెరిగితే మహా అయితే ఇంకెంతన్నా 2-3 లక్షలు పెరిగింటారు. 23 లక్షలు ఉంటారు కానీ 40 లక్షలు 60 లక్షలు ఎక్కడ ఉంటారన్న? సో ఇది ఊరికే వాళ్ళ దీనికోసం రాజకీయ పబ్బం కోసం చెప్పుకునే ఫిగర్స్ తప్ప వాస్తవాలు అయితే కాదు. చివరిగా సార్ ఇక మనం కంక్లూడ్ చేద్దాము. చాలా డీటెయిల్ గా పోయినాం, చాలా లోతుగా పోయినాం. సో ఇంకొక ప్రధానమైన
విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అసలు లంబాడీలు ఈ దేశ వాసులే కాదు అనేటువంటి ఒక వాదన అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? చివరిగా చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. అన్న దేశ వాసులే కాదంటే అంటే వాళ్ళు అంటున్నారు కదా కాదు. మనం పొద్దున లేస్తే యాంటీ బీజేపీ పార్టీలన్నీ ఏం మాట్లాడతాయి అంటే యాంటీ బీజేపీ అనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీలు ఎస్పెషల్లీ ద్రవిడియన్ పార్టీలు ఏం మాట్లాడతాయి, వీళ్ళందరూ ఇండో ఆరియన్స్, ఈ బ్రాహ్మిన్స్, ఏషియాస్ వీళ్ళంతా అని సెంట్రల్ ఏషియా నుంచి, ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆరియన్ రేసు వీళ్ళంతా ఇండియాలోకి వచ్చినారు అని ఉంటున్నాం. మరి ఏం చేద్దాం? మనం తరిమేద్దామా? తరిమేస్తే నార్త్ ఇండియా మొత్తం లేసిపోతుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మా అయితే కేరళ ఉంటది. మరి వాళ్ళందరినీ తీసేయాలి కదన్నా, దేశ పౌరులు కాదంటే. వలస వచ్చే నాకు తెలియదు నిజంగా లంబాడాలు అక్కడ నుంచి వలస వచ్చారా లేదా, మా సీతారాం నాయక్ గారు చెప్పారట, అరుణ్ కుమార్ వాయించి వదిలిపెట్టాడు, మేము ఇండో ఆరియన్ రేస్ కు సంబంధించిన వాళ్ళని వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు చెప్తే చెప్పుకోవచ్చు కానీ అది వాస్తవమో కాదో నాకు తెలియదు అన్న. భారతదేశం మొత్తం అట్లే వచ్చింది. నువ్వు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసీలే ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా, నిజమైనటువంటి మూలవాసులు ఆదివాసులు ఈ గిరిజనులే అని చెప్పింది. మరి 92% బయటకు వెళ్ళగొట్టలేం కదన్నా. సో అది అర్థం లేని వాదన. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సో అరుణ్ కుమార్ గారు చాలా ప్రశ్నలు ఏమైనా చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దానిలో భాగంగా నేను కూడా పలు ప్రశ్నలు అడిగిన. అసలు మీరు ఎస్టీ వర్గీకరణకు ఒప్పుకోవచ్చు కదా, మీకు వచ్చేటి వస్తాయి కదా అని చెప్పి నేను అంటే లేదు, అసలు వాళ్ళు ట్రైబ్సే కాదు అనే దానిలో వాళ్ళు ఒక మాట చెప్పారు. ఇప్పుడు సమ్మక్క సారక్క బోర్డులో 7 మంది లంబాడ, 11 మందిలో 7 మంది లంబాడ డైరెక్టర్లను వేస్తే ప్రభుత్వం చూసుకోవాలి కదా, వాళ్ళ అస్తిత్వం, అది కల్చరల్ ఐడెంటిటీ పోయేటువంటి చర్య కదా. అది చాలా తప్పు అన్న, 100% తప్పు. వాళ్ళకు బాధ ఎందుకు ఉండదు చెప్పండి? 100% ఉంటది. అట్లాంటి పనులు చేయలేదు. ఈ రెండు వర్గాల మధ్య విపరీతమైనటువంటి వాదనలు, అంటే ఒకరి మీద ఒకరు, అంటే ఇక్కడ ఒక హెల్తీ డిబేట్ కు పోవాల్సింది పోయి ఇక్కడ అసలు ఎంత దారుణంగా అంటే వ్యక్తిగత విమర్శలకు చాలా దారుణంగా పోతారు. అది ఎంతవరకు పోవడము, దాని గురించి కూడా మీరు రిక్వెస్ట్ చేయండి ఒకసారి. ఇప్పుడు లంబాడా సమాజము ఆదివాసీ సమాజం కంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవమే గాని, బట్ వాళ్ళని తొలగించడం ద్వారా మీకు నష్టమే జరుగుతుంది అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే రాజకీయంగా మీ 3 పోస్టులు 4 ఎమ్మెల్యేలకు తగ్గిపోతుంది కదా. కేవలం 12 మందిలో 3-4. ఇప్పుడు సీతక్క గారు ఇంత పెద్ద పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు అని అంటే రాజకీయ అధికారం మన చేతుల్లో ఉంది కాబట్టి ఆ రాజకీయ అధికారాన్ని మీరు రీటైన్ చేసుకుంటూ ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఒక క్యాస్ట్ ని మీరు వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళు మిమ్మల్ని తిట్టడం కానీ ఆ రకమైనటువంటి వ్యక్తిగత ద్వేషాలకు తావు లేకుండా ఇద్దరు కలిసి, అందులో మేధావులు ఇందులో మేధావులు, ఒక చోట కూర్చొని ఈ సమస్యకు పరిష్కారంగా ఈ ఏబిసిడి వర్గీకరణని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వంతో మాట్లాడి సుప్రీంకోర్టు కూడా ఎస్సీల్లోనే కాదు ఎస్టీల్లో కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ వెసులుబాటుని తీసుకొని మనము ఈ ఏబిసిడి వర్గీకరణ చేసుకుని నేను చెప్పిన మిగతా 2 పనులు కూడా చేసుకుంటే డెఫినెట్ గా మీకు రాబోయే కాలంలో అయితే డెఫినెట్ గా మంచి జరుగుతుంది. జరిగిపోయిన నష్టం గురించి నేను చెప్పట్లేదు కానీ ఇక ముందు నుంచి అయినా సరే న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి నన్ను కూడా సోషల్ మీడియాలో నా వీడియో ఇంత మునుపు ఒక వీడియో చేస్తే దారుణమైన తిట్లు తిట్టారు. ఈ మీరు ఎంత తీసుకున్నారు లంబాడా కమ్యూనిటీ నుంచి ఇట్లా అని చెప్పి. ఎవరిస్తారన్న డబ్బులు లంబాడా కమ్యూనిటీ ఎందుకు ఇస్తారు చెప్పండి? వాళ్ళంత తెలియలేని వల్ల నేను ఒక ఎరుకల క్యాండిడేట్ ని. నేను చాలా అత్యంత నిరుపేద కుటుంబం, బస్సు సౌకర్యం నేటికి లేని గ్రామం నుంచి వచ్చిన నేను. సో నాకు మీ బాధలు నాకు తెలియదా? ఆదివాసీల బాధలు నాకు తెలియదా? ఆదివాసీ సింగరేణి 130 సంవత్సరాల చరిత్రలో ఒక డైరెక్టర్గా ఒక ఆదివాసీని చేసింది నేనే. 2013లో రూల్స్ కి అగైనెస్ట్ గా మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ ద్వారా అన్యాయం జరుగుతుంది ఎస్టీలకు అని చెప్పి 12 మంది ఎస్టీ పిల్లగాళ్ళని 130 మందిని దాటించేసి ప్రమోషన్ ఇప్పించిన, సీనియారిటీని దాటించేసి కిందన్న వాళ్ళని పైకి తీసుకురావడం వల్ల ఈ రోజు ఒక ఆదివాసీ బిడ్డ తిరుమలరావు అనే అతను సింగరేణిలో డైరెక్టర్ అయ్యాడు. ఇంకొక అతను రామనాథం అనే అతను, ఒక కోయ అతను జనరల్ మేనేజర్ అయ్యాడు. ఒక ఎరుకల కొండారెడ్డి శ్రీనివాస్ అనే అతను ఒక జనరల్ మేనేజర్ అయ్యాడు. ఇట్లా నేను ఈ ఆదివాసీల పట్ల ఒక పక్షపాత ధోరణితోటి ఆ రోజు అంతమందిని అప్పుడున్న సుధీర్ భట్టాచార్య గారు సిఎన్ఎండి గారు ఆయన కోఆపరేట్, ఎస్ మీకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి 1 టైం మెజర్ కింద ఆ రోజు ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఒక డైరెక్టర్ 130 సంవత్సరాల చరిత్రలో ఒక డైరెక్టర్ అయ్యాడు, ఒక ఆదివాసీ బిడ్డ. సో నాకు తెలుసు వీకెస్ట్ ఆఫ్ ద వీక్ యొక్క మానసిక పరిస్థితి ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలుసు. కాబట్టి దానికి సొల్యూషన్ మనం వేరే వాళ్ళ మీద హేట్
హేట్రేడ్ ని ప్రయోగించకుండా సామరస్యంగా ఈ సమస్యని పరిష్కారం చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా రెండు కమ్యూనిటీలు కూడా డెవలప్ అవుతాయి. ఈ సమాజాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయిలో ఉంటామని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నా. నాకు సిఎన్ఎండి ఇది నేను ఈ 1015 ఉద్యోగాల గురించి ఫైట్ చేసినందుకు నాకు 2 ఛార్జ్ షీట్లు ఇచ్చారు. తర్వాత 2 సార్లు మా మిసెస్ ఒక చోట పనిచేస్తుంటే నన్ను 2 సార్లు ట్రాన్స్ఫర్లు చేశారు. దాంతో అనేక ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. అయినా కూడా ఫైనల్ గా మళ్ళీ ఒక లంబాడా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా సిఎన్ఎండి బలరాం నాయక్ గారు నన్ను ఆ 2 ఛార్జ్ షీట్లు కొట్టేసి నాకు కావాల్సినటువంటి ఆ వెసులుబాటు, ప్రమోషన్ వచ్చే వెసులుబాటు ఆయనే కల్పించినాడు. చివరికి మళ్ళీ ఒక ఎస్టీనే మనకు కల్పించడం జరిగింది. సో డెఫినెట్ గా మనం న్యాయబద్ధంగా ఉంటే మనం ఎప్పుడైనా జీవితంలో విజయం సాధిస్తాము అనేది నా లైఫ్ హిస్టరీనే ఒక ఎగ్జాంపుల్. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే లంబాడా వర్సెస్ ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళ కొట్లాట మధ్యలో వెనకాల చరిత్ర ఏందనేది చాలా ఇన్ డీటెయిల్ గా రమేష్ గారు చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా కానీ ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని శాంతియుతమైనటువంటి వాతావరణంలో మీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. దానికి ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మా తరపున మేము విజ్ఞప్తి చేస్తాం. చూస్తున్నాం కలెక్టివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.